హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తరఫున ఏప్రిల్ నెలంతా కూడా దళిత్ హిస్టరీ మంత్ దేశవ్యాప్తంగా మేధావుల ఉద్యమంగా కొనసాగుతుంది. ఆ యాక్టివిటీ తోటి సింక్రనైజ్ అయ్యే పద్ధతిలో ఈరోజు మనం జంగం చెన్నయ్య గారి పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి ఇక్కడ హాజరవుతున్నాం. ఈ జూమ్ వర్చువల్ రిలీజ్ కాన్ఫరెన్స్ కి బెజవాడ విల్సన్ గారు మోడరేటర్ గా ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆయన చీఫ్ గెస్ట్ గా ఉంటారు. ఆయన్ని ఇంట్రడ్యూస్ కావాల్సిందిగా అగైన్ హీ కెన్ టర్న్ ఆన్ హిస్ కెమెరా. తర్వాత ప్రొఫెసర్ లింబాద్రి గారు పుస్తక ఆవిష్కర్త, స్వరూపరాణి గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. లీసా మిషెల్ ఫ్రమ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ, షీ ఆల్సో టేకింగ్ పార్ట్. ఇన్కొండ తిరుమల గారు విశ్లేషకులుగా మాట్లాడతారు. అలాగే సజయ్ గారు. వీళ్ళందరూ ప్రజెంటేషన్స్ అయిన తరువాత జంగం చెన్నయ్య గారు మాట్లాడతారు. 2-3 ప్రికాషనరీ సూచనలు తర్వాత విల్సన్ గారు సమావేశం ప్రారంభిస్తారు. దయచేసి అందరూ ఫోన్లో లాగిన్ అయినటువంటి వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ ఫోన్లు మ్యూట్ లోనో సైలెంట్ లోనో పెట్టుకుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అట్లా సాధ్యమైనంత వరకు కెమెరా ఫేసింగ్ యూ, మీ ఫేస్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. అంటే మనం కూర్చున్నటువంటి సరౌండింగ్స్ లో ఉంటే గనక సో దట్ కెన్ అది ఫోకస్ మన మీద ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ 2 సూచనలు. అట్లాగే ప్రతి స్పీకర్ కి 10 నిమిషాలు కాల పరిమితి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మనం కూడా ఇక్కడ సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సాధ్యమైనంత అప్రాప్రియేట్ టైంలో దాన్ని ముగించుకోవడానికి ఉపయోగపడేటట్టుగా 10 నిమిషాలు ఒక్కొక్క స్పీకర్ కి. ఈ 3 సూచనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా బెజవాడ విల్సన్ గారు. చిన్న పరిచయం బెజవాడ విల్సన్ గారి గురించి. ఆయన సఫాయి కర్మచారి ఆందోళన్ జాతీయ కన్వీనర్ గా ఉన్నారు. దాదాపుగా 3 దశాబ్దాల పాటు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తడంలో పెద్ద ఎత్తున కృషి చేశారు. మానవ హక్కుల కార్యకర్త. ఆయన కృషికి గాను రామన్ మ్యాగ్సెస్ అవార్డు కూడా 2016 అక్టోబర్లో ప్రదానం చేయడం జరిగింది. విల్సన్ గారు ఓవర్ టు యు. నమస్కారం, స్వాగతం. చాలా ముఖ్యమైన జై భీమ్ ఒక పరిచయం. ఎందుకంటే నా గీతా గారు గత వారం కనపడినప్పుడు ఢిల్లీలో ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు అనే పుస్తకంని నాకు కాపీ ఇచ్చారు. తర్వాత నేను యథాలాపంగా చదవడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమైనటువంటి కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ ఒక విషయం ఏమంటే అది ఒక పుస్తకం కాదు, అనేక సార్లు ముందు వెనక్కి కొంత నోట్స్ మరలా జరిగే క్రమంలో సడన్ గా గీతా గారు ఫోన్ చేసి మీరు ఈ పుస్తకానికి అంటే నేను జీవితంలో ఎప్పుడు మోడరేట్ ఫస్ట్ టైం, సో ఐ డోంట్ నో అంటే అక్కడ ఏముందని చెయ్యాలి. దాంతో పాటు ఈరోజు ముఖ్యంగా వక్తలుగా చీఫ్ గెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఈ పుస్తకము భారతదేశంలో గురించి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ హిస్టరీ గురించి అండ్ ఇక్కడ ఉన్న వక్తలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రంగంలో ఒక వ్యక్తులుగా ఉండడం చాలా ముదావహం. దాని వలన మనకు కూడా ఈ కార్యక్రమం ఒక విషయం టైం అందరూ మీరే ఇస్తే మంచిది. ఎవరైనా ఒకరు టైం అయిపోతుందని చెప్పడం కంటే కూడా చీఫ్ గెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్ గా ఉన్నారు. దాంతో పాటు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన ఒక మహా ఉద్యమాన్ని నిర్మించిన ఒక ఉద్యమకారుడు. దాంతో పాటు ఆధునిక భారతదేశంలో ఆధునిక భావజాలాన్ని క్రియల ద్వారా ఆలోచనల ద్వారా ఒక ఎవరికైనా కూడా వెరవకుండా
తల వంచకుండా ఉన్నది ఉన్నట్టుగా భారతదేశ నిర్మాణంలో కృషి చేస్తున్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. అంటే జాతి గురించి, కులం గురించి, దానికి సంబంధించినటువంటి విషయాల పట్ల సంస్కరణలు సమూలంగా మార్పులు కావాలని కోరే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ భారతదేశాన్ని, సమాజాన్ని నవనిర్మాణం చేస్తున్నారని మేము భావిస్తాం. ఆ నవనిర్మాణంలో ప్రముఖమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు చాలా సంతోషం. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ బ్యాచ్ కి చెందిన వారు. అండ్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి చాలా డిగ్రీలు చాలా చేస్తున్నారు. అవన్నీ చదవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఒక వెటర్నరీ సైన్సెస్ దగ్గర నుండి, అగ్రికల్చర్ చేయడం దగ్గర నుండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత అక్కడ విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఒక దళితుల సమాజంలో పోయి ప్రత్యేకంగా ఎలా ఉంటే నవ నిర్మాణం జరగాలి అని నా దృష్టిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేకంగా దళితులకు విద్యని అందించడం కార్యం కాదు, కానీ భారతదేశంలో చదువుకి వర్గాలను ఒక బలవంతమైన సమాజాన్ని నిర్మించడానికి భారత సమాజ నిర్మాణంలో పాల్గొంచుకున్నటువంటి సోరోస్ అని ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా కూడా దానికి తగినటువంటి సహాయం ద్వారా చాలా క్లియర్ గా అనేక మందిని ఎవరెస్ట్ శిఖరం మీదకు కూడా పూర్ణ అమ్మాయిని తీసుకొని పోయే దాంట్లో కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలవడం, మనకి ఈ రోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం, ఆయన యొక్క పోరాట పటిమకి జైభీములు చెల్లిస్తూ ఆయన్ని కోరుతున్నాము. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ఉపన్యాసాన్ని ప్రారంభించున్నాం. Thank you very much, brother. Thank you so much. Me introduction ko I don't know whether I deserve all the kind words that you have said, but thank you very very much. Iroju ఇంత గొప్ప వ్యక్తులు, ఇంత గొప్ప మేధావులు, ఇంత గొప్ప సామాజిక కార్యకర్తలు మీ అందరి సమక్షంలో మరి మా స్వేరో, మా సూపర్ స్వేరో, సీనియర్ మోస్ట్ స్వేరో బ్రదర్ ప్రొఫెసర్ జంగం చిన్నయ్య గారి గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. మొట్టమొదట ఈ ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళిత్స్ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే బుక్ను తెలుగు ప్రాంత ప్రజలకు పరిచయం చేయడానికి కృషి చేసిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ శ్రీమతి గీతా రామస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంగ్లీష్లో రాసిన ఈ బుక్ను మరి తెలుగులోకి చక్కగా అనువదించిన సజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఒక లాంగ్వేజ్ అంటే ఇంత గొప్ప పుస్తకం కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కాకుండా మరి మొత్తం అన్ని లాంగ్వేజ్లో కూడా పోవాలి. అన్ని లాంగ్వేజ్లో పోయినప్పుడు అన్ని లాంగ్వేజ్లో ప్రజల అక్కడ ఉండే అణచివేయబడ్డ వర్గాలు, అణగారిన వర్గాలు అని అనడం లేదు నేను, ఎందుకంటే అణగారిన వర్గాలు అంటే వాళ్ళందరికి వాళ్ళు అణచివేయబడ్డ వాళ్ళని అర్థం. సో అణచివేసుకోబడ్డారని అర్థం. సో నేను అందుకొరకే అణచివేయబడ్డ వర్గాలు అంటున్నాను. కుట్రపూరితంగా పరాజితులుగా చేయబడ్డ వర్గాలు వీళ్ళందరూ కూడా, జ్ఞానానికి దూరంగా నెట్టబోయబడ్డ వర్గాలు. సో వాళ్ళందరూ ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ ఈ ఆధునిక భారతదేశంలో వాళ్ళ నిర్మాణం ఏంటో తెలియాల్సిన చారిత్రక అవసరం అనేది ఈరోజు ఉంది. సో మరి ఇంత చక్కటి పుస్తకాన్ని మా సూపర్ స్వేరో, సీనియర్ మోస్ట్ స్వేరో ప్రొఫెసర్ జంగం చిన్నయ్య గారు ఎంతో గొప్ప రీసెర్చ్. ఇది ఒక మామూలు ఏదో ఆత్మకథ లాగా లేదు. సో ఇది ప్రతి ఇండియాలో ప్రతి ఒక్కడి ఆత్మకథ, ప్రతి ఒక్కడి కథ, నడుస్తున్న చరిత్ర, అది నడిచిన చరిత్ర, నడవబోయే చరిత్ర. ఒక పునాది గురించి చాలా తీవ్రంగా శోధించి రోజులు నెలల నాకు ఇప్పటికి గుర్తుంది. జంగం చిన్నయ్య గారు ఒక్కొక్కసారి హైదరాబాద్లో నెల రోజులు ఉండేవాడు, ఒక్కోసారి నాగ్పూర్ వెళ్ళేవాడు, ఒక్కోసారి రాజమండ్రి వెళ్ళేవాడు, ఒక్కోసారి రకరకాల ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడో అంటే మనం శ్రీశ్రీ గారి కవితలు చెప్పాలంటే ఇతిహాసం చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నింటినీ కూడా మరి గడ్డపార పట్టుకొని తవ్వి టార్చ్ లైట్ వేసుకొని చూసి ఆ లైబ్రరీలు మన తెలంగాణలో ఏ విధంగా ఉంటాయో, మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లైబ్రరీలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియని విషయం కాదు. అక్కడంతా పోయి అక్కడ నుంచి రాత్రింబవళ్ళు అక్కడ కూర్చొని చదివి ఆ చరిత్ర అంతా కూడా తెలుసుకొని దాని అందరినీ కూడా ఒక మామూలు వ్యక్తులకు అందరు కూడా అర్థమయ్యే భాషలో
దీన్ని రాయడం జరిగింది. వాటిని సజయ్ గారు కూడా చాలా చక్కగా అనువదించారు. మరి నిజానికి ఈ పుస్తకం యొక్క మొదటి పేజీ చూస్తేనే నిజానికి భారతదేశం యొక్క ముఖ చిత్రం అర్థమవుతుంది. భారతదేశానికి ఈరోజు భారతదేశంలో అణిచివేయబడ్డ అన్ని వర్గాల కంటే కులాల గురించి మాట్లాడడం లేదు నేను. సో ఈ బుక్ సో కులాల గురించి మాట్లాడడం కాదు, కానీ నేను ఈ పేద వర్గాలు ఎక్కడున్నా కూడా చదువుకు కుట్రపూరితంగా దూరం చేయబడ్డ ఏ వర్గాలైనా కూడా ఈ మొదటి పేజీలో వాళ్ళ అమ్మ గురించి, ఆ అమ్మ బతికుంటే నా ట్రాన్స్ఫర్మేషన్ చూసిండేది అని రచయిత అంటున్నాడు. సో ఈ ఒక్క పేజ్ చాలు, మొత్తం పుస్తకాన్ని చదవవలసిన అవసరం లేదు. పుస్తకాన్ని చదవకూడదని అంటలేను నేను, కానీ ఈ ఒక్క పేజ్ ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు, ఈ దేశంలో ఉండే పాలసీ మేకర్, ఈ దేశంలో ఉండే బ్యూరోక్రాట్స్ అందరు కూడా చదివి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. నిజానికి అసలు మాకు కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకోసం వస్తుంది, ఎవరి కోసం వస్తుంది, ఈ బడ్జెట్ ఎవరి కోసం పోవాలి, అసలు ఈ బడ్జెట్ ఎవరి కోసం వస్తుందన్న విషయం, ఈ బడ్జెట్ ఎవరి కోసం ఉద్దేశించబడ్డదో ఆ ఉద్దేశించబడ్డ వ్యక్తులకు ఈ జంగం చిన్నయ్య అనే ఒక వ్యక్తి, వాళ్ళ అమ్మ విషయం, ఆ వ్యక్తిని తయారు చేసిన ఉపాధ్యాయులు కానీ, ఆ వ్యక్తిని తయారు చేసిన కోవర్కర్స్ కానీ, ఆ వ్యక్తిని తయారు చేసిన సమాజం, ఆ వ్యక్తి అందుకున్న ఆపర్చునిటీస్ ఏమిటి, వీటన్నిటి గురించి ఒక స్పష్టమైన అవగాహన పాలసీ మేకర్స్కి ఉండాలి. అట్లప్పుడే మనకు పాలసీస్ వస్తాయి. అంతే తప్ప మనం ఎక్కడో ఏసీ రూముల్లో కోజీ కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తూ ఇలాంటి నేను అందరినీ ఒకటే పాలసీ పెడదంటే నడవదు. కానీ ఈ ఒక్క పేజ్ అనేది మన నిజానికి చాలా కలిసివేస్తుంది. ప్రతి తండ్రి, నా దగ్గర 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గత 9 సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను. ఆ 2 లక్షల మంది విద్యార్థులను చూసినప్పుడు నాకు ఒక్కరిలో ఒక జంగం చిన్న కనిపిస్తాడు, ప్రతి ఒక్కరిలో ఒక బెజవాడ విల్సన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్కరిలో ఒక పూర్ణ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో ఒక ఆనంద్ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో ఒక ఎంఎఫ్ గోపీనాథ్ కనిపిస్తాడు, ప్రతి ఒక్కరిలో ఒక కళ్యాణ్ రావు కనిపిస్తాడు. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఆపర్చునిటీ లేనందుకే ఈ విధంగా, ఒక ఆపర్చునిటీ లేకపోయినట్టు వీళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో జోగిన్లు అయి ఉండేవాళ్ళు, దేవదాసీలు అయి ఉండేవాళ్ళు, లేకపోతే చిన్నతనం తల్లులు అయి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళందరికీ ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే చదువు ఒక్కటే కారణం. ఆ చదువు ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజల్లోకి పోవాలి, పెద్ద ఎత్తున పేద ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక ఉద్యమంగా వెళ్ళాలి. అంటే ఇది కేవలం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడితే కాదు, నిజానికి మన సంస్కృతి, పేద వర్గాల సంస్కృతిని కూడా మార్చవలసిన అవసరం ఉంది. అది మేధావులు లాంటి మీలాంటి మేధావుల మీద, భుజస్కంధాల మీద ఈ చారిత్రాత్మక అవసరం. ప్రభుత్వాల మీద ఆధారపడితే నడవదు. ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడితే అది ప్రభుత్వాలు ఎప్పుడు బడ్జెట్ లేకపోతే ప్రభుత్వాలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ ఒక పాలసీని మాట్లాడుతుంది. కానీ డిమాండ్, మన వైపు నుంచి డిమాండ్, మాకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, మా ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి కెనడా పోవాలి, ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి కొలంబియా పోవాలి బాబాసాహెబ్ లాగా, ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోవాలి, ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి హైటెక్ సిటీలో కానీ బెంగళూరులో కానీ ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టాలి అన్న ఒక డిమాండ్ అనేది మన కుటుంబాల నుంచి, మన ఇళ్ళ నుంచి, మన బస్తీల నుంచి, మన పేటల నుంచి, మన ఈ ఎక్కడైతే జుగ్గి జోపీలు ఉంటున్నామో అక్కడి నుంచి ఈ డిమాండ్ వచ్చినప్పుడు ప్రభుత్వాలకు వేరే మార్గం ఉండదు. మనకు తప్పనిసరిగా ఈ విధంగా ఒక గొప్ప ప్రగతి వస్తుందని అనుకుంటాను. ఇంకా పుస్తకం విషయానికి వస్తే చాలా చక్కగా రాశారు. ఇది అంటే తన రీసెర్చ్ వర్క్ను పుస్తకం రూపంలో రచయిత తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఒక్కటి నాకు చాలా నచ్చింది ఏంటంటే, అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ దళితుల జీవన విధానం ఏంటిది, ఆ తెలుగు రాష్ట్రాల్లో దళితులు ఈ ఆధునిక భారతదేశ నిర్మాణంలో వాళ్ళు నిర్వహించిన భూమికి ఏంటిది, ఆ రోజుల్లో who are those people who led all these masses into progress which they thought that was progress. సో ఆ ప్రోగ్రెస్ ప్రగతిశీల భావజాలం వైపు నడిపించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ మధ్యలో ఉండే వైరుధ్యాలు ఏమిటి, శత్రు వైరుధ్యాలు ఏమిటి, మిత్ర వైరుధ్యాలు ఏమిటి, వాళ్ళకు వచ్చిన అడ్డంకులు ఏమిటి, వాళ్ళని మిగతా సమాజం ఏ విధంగా చూసింది, వాళ్ళ లోపల వచ్చిన మనస్పర్ధలు ఏమిటి. సో వెరసి ఈరోజు మనం ఈ విధంగా ఏ పరిస్థితులు ఉన్నామంటే వాళ్ళ త్యాగం ఎలాంటిది అనేది రచయిత చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఏదో మామూలుగా ఆర్మ్ చైర్ రైటర్స్ లాగా ఆర్మ్ చైర్ ఇంటెలెక్చువల్ అని ఎక్కడో ఇంట్లో కూర్చొని రాసింది కాదు, నేను ముందరే చెప్పడం జరిగింది. చాలా చాలా అంటే చాలా డీప్గా రీసెర్చ్ చేశాడు. ఒక్కొక్క పేజీ అనేది ఒక జ్ఞాన భాండాగారం. సో దీన్ని తీసుకొని దీని మీద మళ్ళీ రిపీటెడ్గా దాని మీద మనం మళ్ళీ చాలా చాలా చర్చ చేసి మరి ఒక గొప్ప పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నాకు ఈ బుక్ తెలుగులో వచ్చినందుకు ఇంకో సంతోషం ఏముందంటే, ఇది మా సోషల్ వెల్ఫేర్
రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లలో కూడా బోత్ డిగ్రీ కాలేజెస్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటిలో కూడా మా లైబ్రరీలో కనీసం అంటే ఒక 2 to 3 కాపీస్ పెట్టి పిల్లలతో చదివించి దీని మీద సెమినార్లు కూడా చేయించాలన్న ఆలోచన అనేది నాకుందండి. సో అదేవిధంగా మరి జంగం చిన్నయ్య బ్రదర్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీరు దీంట్లో ఒక చోట రాస్తారు, మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే మన చరిత్రను చెప్పేది వేటగాళ్ళు కాకూడదు. సో మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. అది చాలా గొప్పగా, అంటే చాలా ఉన్నట్టుగా చాలా గొప్పగా అన్ని వర్గాల ప్రజలకు, కేవలం మనకే కాదు అన్ని వర్గాల ప్రజలకు చేరే విధంగా ప్రతిరోజు రాస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఒక పేజీన రాయగలగాలి. ప్రతి జీవితంలో ఉండే ప్రతి పార్శ్వాన్ని కూడా స్పృశించే ప్రయత్నం చేయాలి. చేసి పెద్ద ఎత్తున ప్రజలకు పోయే ఒక ప్రయత్నం చేయాలి. మరి అది మీలాంటి మేధావుల ద్వారా ఈ ప్రయత్నం వచ్చింది. ఈరోజు ప్రొఫెసర్ బాంగ్యా బుక్యా గారు ఉన్నారు, తర్వాత మీరున్నారు, తర్వాత మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా రాయాలనేది. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులకు ఇంకొక ట్రాజెడీ ఏంటంటే, ఈ వేదిక సందర్భంగా నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకునేది ఏంటంటే, చదవడం రాయడం అనేవి ఈ జనరేషన్లో తగ్గినాయి. అది పేద వర్గాల్లో ఇంకా తగ్గింది. సో అందుకొరకు ఈరోజు అర్జెంటుగా పేద వర్గాలు ప్రతిరోజు ఒక పేజీ రాసైనా, వాళ్ళ జీవితంలో ఒక పార్శ్వాన్ని రాసైనా చెప్పి వాళ్ళు ఒక బుక్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో. ఎంతమంది ఎక్కువ బుక్కులు బాగా పరిశోధించి శోధించి దాన్ని సరళీకరించి రాయగలిగితే చాలా బాగుంటుంది. మరి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఎందుకంటే మేము విద్యార్థి దశ నుంచి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చదువుతున్నాము. పెద్దలు బొజ్జా తారకం గారు, కామ్రేడ్ మన ఏమంటారు, కార్టూన్లలో లెనిన్, కార్టూన్లలో మార్క్స్, కార్టూన్లలో మావో, తర్వాత రకరకాల బుక్కులు, ఇంకెన్నో బుక్కులు, తర్వాత మనకు తెలియని మన చరిత్ర, తర్వాత గిజుబాయ్ బదేకా, తర్వాత రాహుల్ సాంకృత్యాయను, తర్వాత ఇంకా చాలా పుస్తకాలు వారు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా తీసుకొస్తూనే ఉన్నారు. ఐ మస్ట్ సెల్యూట్ మేడం గీతా రామస్వామి గారు అండ్ సో రియలీ మ్యామ్, మీరు ఈ మధ్య కాలంలో మీరు ఎంఎఫ్ గోపీనాథ్ గారి బుక్ కూడా రిలీజ్ చేయించారు. నేను ప్రెస్ క్లబ్ బషీర్బాగ్కి వచ్చాను. సో మొదటి కాలేజెస్ అమాంగ్ దళిత్ కమ్యూనిటీ. సో అదేవిధంగా ఈరోజు మీరు మా ప్రొఫెసర్ జంగం చిన్నయ్య గారి బుక్ కూడా పబ్లిష్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ దెన్ ఐఎమ్ సో హ్యాపీ టుడే because you gave me an opportunity to touch this book and then to be the chief guest of this function. Thank you very much for giving me this opportunity. Hearty congratulations, Professor Chinnaya. I'm really proud of you, and you are the role model and you are the inspiration. And today our endeavor is to create thousands and thousands of Jangam Chinnayas who can touch all aspects of the lives of all the people who are neglected, who are recklessly stereotyped in this country, who are underserved, underprivileged, and then pushed to the corners. So today you are the role model, you are the source of inspiration. By looking at you, I hope, by knowing about you, by looking at you, by studying your trajectory of your life, I think many more people would come into this kind of writing profession, and then tell all those histories which have been forcibly pushed under the carpet, forcibly erased. Then all those histories have to be dug out, and then they should be told to the entire world. Thank you very much, Bejawada Wilson garu, for giving me this wonderful opportunity. I wish you all the very best. Jai Bhim. Jai Bhim. Thank you, brother. Jai Bhim, sir. Thank you so much. I am not repeating anybody's whatever they say these words, because their words are very deep and very thought-provoking words, which we no need to marla inkokaru dani సంక్షిప్తంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే సంక్షిప్తంగా చాలా పవర్ఫుల్ గా చెప్పాలని విషయాలు చెప్పారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని సమయాన్ని కూడా పాటించారు. ఇప్పుడు మనతో డాక్టర్ ఆర్ లింబాద్రి గారు ఉన్నారు. ఆయన జస్ట్ ఒక 25 సంవత్సరాల నుండి వేరియస్ పొజిషన్స్ లో, సర్కారులో, గవర్నమెంట్ లో, ప్రత్యేకించి విద్యారంగంలో అనితరమైనటువంటి సేవ చేశారు. ఒకటేమనంటే, ఒక వైస్ చైర్మన్ గా ఉస్మానియా యూనివర్సిటీకి లో ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ గా ఉండడం, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ లో కూడా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో తెలంగాణ యూనివర్సిటీలో చేయడం, దాంతోపాటు ఆయన రాసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పబ్లిష్ చేసింది. సో ఇవన్నిటిని కూడా సంక్షిప్తంగా మనం పరిగణలోకి తీసుకొని ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ని, విద్యారంగానికి ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈ రోజు ఈ పుస్తకం మీద ఆయన యొక్క మాటలను వినాలని కోరుతున్నాను. లింబాద్రి గారు. Thank you, brother. Thank you very much for your introduction.
భారతదేశ నిర్మాణంలో దళితులు పుస్తకావిష్కరణ సమావేశానికి నన్ను ఆవిష్కర్తగా పిలిచినందుకు సోదరుడు డాక్టర్ జంగం చిన్నయ్య గారికి, అట్లాగే హెచ్బిటి గీతా గారికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, అట్లాగే పుస్తక పరిచయానికి విచ్చేసినటువంటి స్వరూపారాణి గారు, ప్రొఫెసర్ లీసా మెషెల్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ గారు, ప్రొఫెసర్ తిరుమల్లి గారు, అట్లాగే సజయ్ గారు, అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ విషయాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గారికి, మిత్రుడు బాంగ్యా బుక్యా, అనేక మంది భాగస్వాములైనటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత కానీ, డాక్టర్ చిన్నయ్య గారిని చూసిన తర్వాత కానీ, చిన్నయ్యతో ఉన్నటువంటి అనుబంధంతో చూసినప్పుడు కానీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంది. చిన్నయ్య అంటే నా దృష్టిలో ఒక స్వచ్ఛమైన, ఒక నికార్సైన, నిబద్ధత గల, నిజాయితీ గల ఒక ఇంటలెక్చువల్గా నేను భావిస్తాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రశ్నే లేదు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని తన జాతి కొరకు, తన సమాజం కొరకు చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో చేసేటువంటి పరిశోధకుడు డాక్టర్ జంగం చిన్నయ్య గారు. నాకు ఆయన పని అంటే, పనిచేసే పద్ధతి అంటే చాలా ఇష్టం, చాలా ఆనందం. నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకు అనిపించే అంశం ఏంటంటే, చాలా చిన్నతనం నుండి తాను అనుభవించినటువంటి అంశాలు, తను చూసినటువంటి అంశాలు, తాను చదివినటువంటి అంశాలు, తాను పొందినటువంటి ఇంటరాక్షన్స్ అన్నిటినీ కూడా ఇప్పటికీ చాలా ఫ్రెష్గా, చాలా స్పష్టంగా, చాలా ఎఫెక్టివ్గా షేర్ చేసుకున్నటువంటి ఒక గొప్ప స్వభావము, ఒక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మిత్రుడు డాక్టర్ జంగం చిన్నయ్య అనిపిస్తుంది. చాలామందికి చాలా అనుభవాలు ఉండొచ్చు, కానీ ఎవరు కూడా అంత చక్కగా నేరేట్ చేయలేరు, అంత చక్కగా చెప్పలేరు. కానీ నేను చిన్నయ్య గారితో ఎప్పుడు మాట్లాడినా అద్భుతమైనటువంటి ఒక ప్రేరణ. మా ఇంట్లో ఎప్పుడు అనుకుంటారంటే అసలు అది నిన్ననే జరిగిందేమో, ఆయన ఒక 30 ఏళ్ల కింద అనుభవం చెప్తుంటే కూడా నిన్ననో జరిగినంత ఫ్రెష్గా ఇంపాక్ట్ కలిగించేంత గొప్పగా వారు నేరేట్ చేసేటువంటి పద్ధతి నేను చూస్తాను. అట్లాగే చిన్నయ్య గురించి ఎప్పుడైనా ఎక్కువసేపు మాట్లాడితే ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తే కన్నీళ్ళు ఆపుకోవటం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా, అనేక మందికి ఒక గొప్ప విశ్వాసాన్ని ఇచ్చే మనిషిగా, పేద విద్యార్థులకు, అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలుస్తాడని అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా నాకు కూడా మొదటి పేజీ చదివితే చాలు ఈ పుస్తకాన్ని, అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ, అంటే ఆయన పరిశోధనా శక్తిని, ఆ మెథడాలజీని, ఆ నేరేషన్స్ను చాలా బాగా చెప్పాడు, అందులో ఏమీ సందేహం అయితే లేదు. కానీ ఆ మొదటి పేజీని మాత్రం ఎవరు చూసినా, నేను ఆఫీస్లో ఈ పుస్తకాన్ని నా టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఒక ప్రముఖ జర్నలిస్టు ఏదో పని మీద నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని చూసి మొదటి పేజీ చదివి, సార్ ఈ పేజీ చాలు సార్, చిన్నయ్య అంటే ఏంటో, చిన్నయ్య ఇంటలెక్చువల్ కానీ, చిన్నయ్య కమిట్మెంట్ కానీ, చిన్నయ్య వ్యక్తిత్వాన్ని కానీ అర్థం చేసుకోవచ్చు అని చెప్తాడు. ఆ పేజీ అది ఏదైతే ఉందో నాకు కూడా అది చాలా 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 గుండెను ఎప్పుడు కూడా నాకు అది తడిని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మొదటి పేజీలో మా అమ్మ దేవుడి చిన్నమ్మాయి ఒక జోగినిగా, ఒంటరిగా తన కడుపు మార్చుకుంటూ తన చదువును కొనసాగింప ఎట్లా చేసిందో చెప్తూ ఒక గొప్పగా
ఆమె ఇప్పుడు బతికి ఉండి ఉంటే, నన్ను చూసి ఉండి ఉంటే బాగుండేది, అందుకు నా మనసు ఎప్పుడు తపన పడుతుంది అని చెప్తుంటాడు. ఆమె ఉంటే ఒక ప్రిన్స్, ఒక రాణిగా, మహారాణిగా ఉండేది అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది డాక్టర్ చిన్నయ్య, ఆ తపన ఉంది కాబట్టే ఈరోజు మీరు ఇంత గొప్ప పరిశోధకులు కాగలిగారు. ఆ తపన, ఆ అమ్మ నిన్ను ఎప్పుడు తడుతున్నది కాబట్టే నువ్వు ఇంత గొప్ప చరిత్రకారుడిగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో నిలవగడుగుతున్నావు. తెలుగు రాష్ట్రాలకు మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం, ఈ పరిశోధన అనేటువంటిది తరతరాలకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా, ఒక గొప్ప రికార్డుగా నిలుస్తుందని నేను భావిస్తున్నా. ఆ తపననే బహుశా మిమ్మల్ని చిన్నయ్య నుంచి డాక్టర్ చిన్నయ్యగా చేసింది, ప్రొఫెసర్గా చేసింది, మయూరికా చక్రవర్తి లాంటి వారికి ఒక భర్తగా, అభ్యుదయ లాంటి ఒక గొప్ప చిన్న మన అబ్బాయికి మీరు తండ్రిగా నిలిచారు. మాలాంటి అన్నిటికీ ఈ ప్రపంచంలో ఒక మంచి మిత్రుడిగా, ఒక గొప్ప పరిశోధకుడు కలిగించింది. కాబట్టి ఆ తపన మీకు ఎప్పటికీ ఉండాలని, ఉంటుందని, అమ్మ నీలోనే ఉంటుందని నేను ఆశిస్తున్నా. అయితే ఈ పుస్తకాన్ని చాలా చక్కగా తెలుగులోకి అనువదించినటువంటి సజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. కవర్ డిజైన్ నుంచి చివరి పేజీ వరకు కూడా చాలా అద్భుతంగా మీరు చేశారు. ఇది నాకు అనిపిస్తుంది, ఇది చాలా కనెక్టింగ్ బుక్ అనిపిస్తుంది. నేను పుస్తకాన్ని పరిచయం చేయదలుచుకోలేదు, కానీ పుస్తకం 6 భాగాలుగా ఉన్నది, థిమెటిక్ అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయం ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, ఒక కాంటెంపరీ ఇష్యూస్నే అసలు చిన్నయ్య గారు 19వ సంవత్సరాల నుంచి లేదా 20వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక నరేటివ్స్ రాసినప్పటికీ కూడా నాకైతే ఇప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏదైతుందో, నేషనలిజం అంటే ఏంటి అటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో దానికి ఒక చక్కటి అవగాహనను కల్పించేటువంటి పుస్తకాన్ని చాలా సరి అయినటువంటి సందర్భంలో తెలుగులోకి తేవటం అనేటువంటిది నేను చాలా అభినందిస్తున్నా. డెఫినెట్గా ఆ నరేషన్ కూడా ఒక జాతీయ భావన అనేటువంటి ఏదైతుందో, జాతీయవాదానికి ఉన్నటువంటి ఒక డిబేట్స్ ఏవైతున్నాయో వాటిని నాకు మీరు చెప్పినటువంటి సందర్భాలు మాత్రం చాలా అద్భుతం అనిపిస్తుంది. నేను ఒకసారి ఈ పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మా కొద్దీ తెల్లదొరతనం అని గరిమెల్ల సత్యనారాయణ రాసినటువంటి పుస్తకం కూడా, అది కూడా మన మిత్రుడే, నిజామాబాదు మిత్రుడే ముత్యం గారు రాసింది. సరిగ్గా అందులో ఉన్నటువంటి దాన్ని స్వరాజ్యం అంటే ఏంటి, మా కొద్దీ నల్ల దొరతనం అని మనం ఏదైతే చేయగలిగారో అది నిజానికి కూడా చాలా ఒక అర్థం చేసుకోవడానికి, అంటే జాతీయవాదం అంటే అది ఇన్క్లూజివ్ లేదు, అది చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క అభిప్రాయాల ద్వారా మనకు అర్థమవుతున్నది. అట్లాగే మీరు నారేట్ చేసినటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అనేక అంశాలు అక్కడ కానీ ఇక్కడ మన భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి నరేషన్స్ కానివ్వండి, అక్కడ కుస్మధర్మన్నకు సంబంధించినటువంటి నరేషన్ కానివ్వండి, అట్లాగే మీరు జాల రంగస్వామి, జాల మంగమ్మలకు సంబంధించినటువంటి నరేషన్స్, అవన్నీ కూడా ఒక ఎంపరికల్, ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ను, అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక చదువుకున్నటువంటి దళిత వ్యక్తులు ఎట్లా నారేట్ చేసుకుంటున్నారు, ఎట్లా కంపేర్ చేసుకుంటున్నారు, అదే క్రమంలో ఈరోజు జరుగుతున్నట్లు ఆ రోజు కూడా మతాన్ని మార్చుకోవడానికి, మళ్ళీ మతాన్ని ఇటు రికన్వర్ట్ చేసుకోవడానికి జరిగినటువంటి డిబేట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చకు ఈ పుస్తకం ఎంతో గొప్పగా వాళ్ళ అవగాహనను పెంచుకోవడానికి, అసర్షన్స్ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నా. మీరు వేసినటువంటి ఆ బొమ్మలు కూడా, కార్టూన్స్ కూడా, అప్పట్లో ఉన్నటువంటి బొమ్మలు కూడా స్వరాజ్యం అనేటువంటిది ఏదైతే ఒక స్వేచ్ఛ స్వరాజ్యం అనేటువంటిది ఒక సమానత్వానికి ఎట్లా సింబల్గా ఉండాలనేటువంటి మీరేం చేస్తుంటారో మొత్తం డిబేట్ అంతా కూడా మనం ఏ జాతీయవాదం కోరినా ఏది కోరినా ఒక సమానత్వానికి, ఒక సౌభ్రాతృత్వానికి, స్వేచ్ఛకు సింబల్గా ఉండాలనుకున్నాం.
అలాంటి సింబల్స్ను సాధించడానికి, నెగోషియేట్ చేయడానికి ఇది ఒక పెద్ద బ్రిడ్జ్గా పనిచేస్తుందని, ఈ కాంటెంపరీ పాలిటిక్స్కు అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నరేషన్స్ను చాలా అద్భుతంగా చేశారు. ఈ పుస్తకం చదివితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆటోగ్రాఫ్ ఏదైతుందో, ఆయన ఆత్మకథ ఏదైతుందో, ఆయన కూడా ఒక 6 ఎవిడెన్సెస్ తోటి తన ఆత్మకథను పొందుపరిచారు. అట్లా మీరు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక జాతీయవాదాన్ని, దళితవాదాన్ని చాలా విడమర్చి దాన్ని బాగా సంక్లిష్ట సంబంధాల్ని మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో. అందుకు మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు కూడా హెచ్బిటి ట్రస్ట్ గీతా మేడం గారికి, తర్వాత మీకు అందరి ఓపికతో విన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ లింబాద్రి గారు. చాలా చక్కగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఒక కొలమానంగా ఈ పుస్తకాన్ని కొలిసి దాన్ని చాలా విపులంగా మాలాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం మధ్య చాలా మంది వక్తలు ఉన్నారు. ఒక్కొక్కరిని మనము తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం లిసా మిషెల్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ గా, డైరెక్టర్ ఆఫ్ ద సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియాలో ఉన్నారు, అమెరికాలో. షీఈ్ ఆల్సో ఆంథ్రోపాలజిస్ట్ అండ్ హిస్టోరియన్ ఆఫ్ ద సదర్న్ ఇండియా. ఆమె యొక్క చాలా రీసెర్చ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, ఆమె యొక్క ఇంట్రెస్ట్ టీచింగ్స్ గురించి చాలా విపులంగా చాలా ఉన్నది. మేము మీకు ఒకవేళ చాలా మందికి అవసరమైన వ్యక్తులకి మేము ఒకసారి ఇక్కడ ఫుట్ నోట్స్ లో ఎక్కడైనా రాస్తాము. చాలా చెప్పుకోదగిన విషయాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషం. నియో లిబరలిజం గురించి, ఎకనామిక్ కారిడార్స్ అండ్ ఎథ్నోగ్రఫిక్ అప్రోచెస్ టు ద స్టేట్, దాంతో పాటు కల్చరలిజం, ఇవన్నీ కూడా చాలా వరకు తెలుగు లాంగ్వేజ్ కి, లిటరేచర్ గురించి కూడా చాలా టచ్ చేస్తూ చాలా విషయాలలో, చాలా సబ్జెక్ట్లో కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి లిసా మిచెల్ గారిని ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితుల విషయం మీద చర్చని మొదలు పెట్టాలని కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. బేజవార్ విల్సన్ గారు, ప్రవీణ్ కుమార్ ఐటిఎస్ గారు, ప్రొఫెసర్ లింబాద్రి గారు అండ్ ప్రొఫెసర్ స్వరూప రాణి గారు, మీ అందరికీ ఫిలడెల్ఫియా నుంచి నా నమస్కారాలు. ప్రొఫెసర్ జంగం చిన్నయ్య గారికి, కె సజయ గారికి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కి, గీత రామస్వామి గారికి నా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ చిన్నయ్య గారు రాసిన పుస్తకం ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు ఇప్పుడు తెలుగులో ప్రచురించబడినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వారం నా దేశంలో, ఇక్కడ యుఎస్ లో, మేము డెరెక్ చౌవిన్ విచారణను చూస్తున్నాము. This trial yesterday was the 5th day of his trial. Derek Chauvin, తెల్ల పోలీసు ఆఫీసరు, అతను మినియాపోలిస్ లో గత సంవత్సరం 25వ మే బ్లాక్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ని అరెస్ట్ చేసి ఆయన మెడపై 9 నిమిషాలు మొక్కరిల్లిపోయాడు. ఆ తర్వాత జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రజల కృషితో, హార్డ్ లేబర్ తో అమెరికాను నిర్మించారు. Actually, since the year 1619, long before most European settlers had ever set foot in the Americas, already Black Africans were brought to what is today the United States. Kani, ippatiki varu polisu himsaku guri avutunnaru. Ade vidhanga Bharata Jaatiyavada Udyamam vijayavantamku అవదానికి దళితులు ఎంత ముఖ్యమో ప్రొఫెసర్ చిన్నయ్య గారు ఈ పుస్తకంలో చూపిస్తారు. కానీ ఈ వాస్తవం ఉన్నప్పటికీ చాలా మంది కూల హిందువులు
Dalit Atma Gauravam, Dalit Dignity, Dalit Artika Vriddhi, Dalit Vitta Vriddhi Pai, Agraham, resentment, Vyaktam Chesaru. Bharata Deshamlo Kuda, Dalitalu, Himsaku, Gori, Avatanaru. Same violence, large violence, small violence, both in the Americas and in India. Anyayam Gurinchi Jnanam, the knowledge of injustice, video dwara, Facebook dwara, media dwara, pustakala dwara, vyapistundi. Andake, itlanti pustakalu chala mukyanga unayi. మీ అందరికీ వీళ్ళైతే నేను ఇప్పుడు ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడాలని అనుకుంటాను. ప్రొఫెసర్ చిన్నయ్య గారు రాసిన పుస్తకం గురించి నేను ఇంగ్లీష్లో మరింత స్పష్టంగా చెప్పగలను. What Professor Chinnaya Garu's book so beautifully illustrates is how critical, how central Dalits were to the success of the nationalist movement and to the formation of modern India. He writes, in the project of nationalism, Dalits played a critical role, both as visionaries and activists, and yet they were systematically marginalized and their voices and concerns glossed over by the very leaders whose legitimacy they strengthened against colonialism. Even more striking is Professor Chinnaya Garu's careful demonstration of the fact that Gandhi and the Indian National Congress actually tried to take control over the Dalit movement precisely because they so desperately needed it in order to achieve victory. Professor Chinnaya Garu shows that Dalit activism, rather than being an offshoot of the nationalist movement, was already strongly in place prior to the nationalist movement. Many of the Harijan uplift efforts that were initiated by Gandhi, by the Arya Samaj, by the Brahmo Samaj, and other Hindu organizations were actually direct responses to Dalit mobilization. Congress's uplift projects were efforts to try and incorporate Dalit mobilizing work for their own ends, rather than initiations of activism strictly on behalf of Dalits. And most importantly, these Hindu groups were initiating these reform activities because they needed Dalits to align with them politically. It wasn't just Dalit labor that caste Hindus needed and wanted, though they did rely on that as well, but rather their inclusion in the nationalist efforts and their inclusion in a composite Hindu identity. There is so much, Chinnaya Garu, in both the English and Telugu versions of this book that I so much appreciate, both as a resource to use in the teaching of Indian history and as a resource for my own research and education. But of particular importance are the many valuable Telugu language writings of activists, leaders, poets, novelists, and other writers, many of which I have never before encountered and seen quoted in academic scholarship. I found particularly valuable Professor Chinnaya's careful discussions of not just Bhagirathi Varma, but also the writings of Kusuma Dharmana from the 1920s and 1930s, the writings of Jala Rangaswamy from the 1930s and 40s, many of them written in conjunction with his wife, Jala Mangama, the Kirtana booklets of Nakachinna Venkaya, the range of early Dalit journals from the 1920s and 30s, and the various bhajans and harikatha performances that spread these many new ideas so widely. These sources are particularly effective in capturing the very complex relationship that Dalit activists had with Gandhian nationalism, both the attraction to it and the ambivalences about it. The wide variety of primary sources included in this very important book also make clear why it is so essential to have the perspectives of Dalit writers included in our histories of India in the words of Dalit writers themselves. When Jala Rangaswamy and Jala Mangama ask in their book Malashuddhi in 1930, why do we not have rights? We must demand equal entry into railways, ships,
roads, and meeting places, and also assert that we are also human beings equal to everyone, we immediately and vividly understand that access to everyday spaces, not just entry into temples that made up such a large part of the Gandhian project, but access to spaces like roads and meeting places were fundamental to the Dalit political project, as they continue to be today. At a time when the struggles of Black Americans have so much in common with Dalit struggles in India, work like Professor Chinnaya Garu's crosses oceans very easily, as the Black American historian Isabel Wilkerson has recently shown in her book, Caste: The Origins of Our Discontents. Professor Jangam Chinnaya Garu's book is a book that not only should be read widely, but also should be made mandatory reading in Indian history syllabi throughout Andhra and Telangana, the United States, and beyond. You cannot teach Indian history without this perspective. Professor Chinnaya Garu, thank you for writing this book. Sajaya Garu, thank you for translating it. And Gita Ramaswamy and the Hyderabad Book Trust, thank you for bringing it out in Telugu. Thank you, Dr. Lisha. You really made, even including your Telugu speech, it was really, you made all of us to feel happy that you are from the continental to the continental. You made a bridge, that the struggles of the African Americans and the Dalits together, how it is remarkable in the 21st century, and it is significance. Adi meeru chala baga cheppagaliginaru, chala santosham. And on behalf of HBT, I thank you that you have taken a time and made, and this is remarkable on your comments. May I request now Tirumali Garu, మీరు మీ గురించి చెప్పాలని అంటే ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి. ఇక్కడ ఒక విషయం ఏమనంటే, సారు అక్కడ ఢిల్లీలో వెంకటేశ్వర కాలేజీలోనే టీచింగ్ చేస్తున్నారు, అక్కడ దగ్గరలోనే ఉంటారు. మేము ఎప్పుడు కలవలేదు, కానీ సార్ రాసినటువంటి చాలా విషయాలు ఇక్కడ చాలా కూలంకషంగా చెప్పబడ్డాయి. ఒక కాంటెంపరీ, ఇప్పుడు ఒక కామెంటేటర్ గా కూడా చాలా పర్స్పెక్టివ్స్ మీద తిరుమలి గారి యొక్క కామెంట్స్ చాలా ప్రముఖంగా వినపడుతున్నాయి. దాంతో పాటు ఆయన రాసినటువంటి పుస్తకం అగైన్స్ దొరా అండ్ నిజాం, పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ 1939 నుండి 1948 వరకు చాలా ప్రాముఖ్యమైనది. అది తెలుగులో కూడా అనువదించబడ్డది. తిరగబడ్డ తెలంగాణ అని, తెలంగాణ యొక్క ప్రాశస్త్యం, ఆ ఉద్యమం, దాని స్వభావం, దాంట్లో అక్కడ ప్రత్యేకంగా ఒక పేదల యొక్క విప్లవ, ప్రత్యేకంగా పోరాట స్వభావాన్ని గురించి పుస్తక రూపంలో తేవడమే కాకుండా ఈరోజు మనకి ఆధునిక నిర్మాణంలో దళితుల పుస్తకం మీద చర్చకు కూడా రావడం చాలా సంతోషం. వి థ్యాంక్ యూ. హలో, వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. థ్యాంక్స్ అండి, కొన్ని మంచి పదాలు నా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ పుస్తకం మీద మాట్లాడేమని ఇన్వైట్ చేసినందుకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేనేంటంటే చరిత్రకారుడిగానే మాట్లాడతాను. చరిత్ర చదివాను కాబట్టి, చరిత్ర పాఠాలు చెప్పాను కాబట్టి, సో ఈ యాక్టివిజం పర్స్పెక్టివ్ అన్నిటికంటే సీరియస్ గా హిస్టోరియన్ గా రాసినటువంటి బుక్ కాబట్టి దీన్ని హిస్టరీ పర్స్పెక్టివ్ గా చూస్తే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రధాన విషయం పుస్తకం బయటకు తీసుకొచ్చేది ఏంటంటే, నేషనల్ మూవ్మెంట్లు ని జనరల్ గా ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ నేషనలిజాన్ని నేషనలిజంగా గుర్తించాం. ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, దళిత మూవ్మెంట్ కూడా నేషనలిజమే అనేటువంటి చెప్తుంది. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. నేషనల్ మూవ్మెంట్ లో ఎన్నో రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ నేషనలిజం, కాంగ్రెస్ డెవలప్ చేసిన నేషనలిజం,
రెండోది ఏంటంటే దాని పక్కనే దాని బ్యాక్ డోర్ నేషనలిజం అంటాడు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర, కమ్యూనలిజం అంటే హిందూ నేషనలిజం. ఇంకో నేషనలిజం ఏంటంటే డిప్రెస్డ్ కాస్ట్ నేషనలిజం, లేకపోతే అంబేద్కర్ నేషనలిజం అనేది ఒకటి ఉంది. ఇంకో నేషనలిజం కూడా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీల నేషనలిజం. దాన్ని జనరల్ గా నేను ప్రెజెంట్ నేషనలిజం అంటాను, ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. ఇన్ని రకాల జాతీయ ఉద్యమం అంటే ఒకటే కాదు, ఎన్నో రకాలైన ట్రెండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి దళితులకు సంబంధించిన దాన్ని జంగం చిన్నయ్య బయట పెట్టడం అనేటువంటిది నాకు చాలా ఆనందం అనిపించింది. ఒకటి చూస్తే ఏంటంటే, మనం ఈ పుస్తకాన్ని చూస్తే, పుస్తకం మీద కవర్ చూసినట్లయితే ఆ బొమ్మలు చూస్తే 1921 ఫిగర్ అని చెప్పేసి ఇది ఉంది. ఇందులో మనకు కనపడుతుంది ఏంటంటే, ఈ రకమైనటువంటి వ్యక్తులు మీరు తెలంగాణలో గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి బొమ్మలు చూసినట్లయితే అంతకంటే అత్యుత్తమంగా ఉంటారు. తెలంగాణ రైతులు మోకాళ్ళ పైకి పంచగట్టుకొని చొక్కా లేకుండా రైతులు కనపడుతూ ఉంటారు. అంటే ఆంధ్రాలో దళిత మేధావి వర్గం 1920 వరకు తెలుగు జాతీయవాదులుగా, అంటే తెలుగు జాతీయవాదంతో పాటు భారత జాతీయవాదులుగా మారిపోయినట్టు ఆ గుడ్డలు వేసుకోవడం, అంటే పొడగాటి చొక్కా కుర్తా వేసుకోవటం, పంచగట్టుకోవటం, చిన్న ఎయిర్ కట్టు, సన్న మేసాలు, బొట్టు పెట్టుకోవటం, ఇది జాతీయవాద లక్షణం. మనుషుల్లో పర్సనాలిటీలో జాతీయవాదం కనపడుతూ ఉంటుంది. ఈ జాతీయవాదం దాదాపుగా లేట్ 19th సెంచరీ నుంచి పెరుగుతున్నట్టుగా నాకు అనిపించింది ఆంధ్రాలో. నేను అక్కడక్కడ ఈ దీన్ని కొంచెం స్టడీ చేశాను నేను. సో అయితే 1920s సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో ఇంటర్ వార్ పీరియడ్లో ఆంధ్ర ఒక డ్రాస్టిక్ చేంజ్ జరిగింది. ఏమిటంటే అగ్రేరియన్ రెవల్యూషన్ లాంటి అక్కడ జరిగింది. అందులో రైతాంగం ధనిక రైతులుగా మారిపోవడం జరుగుతుంది, కమర్షియల్ క్రాప్స్ వేయటం జరుగుతుంది. వాళ్ళు బ్రాహ్మణికల్ గా ఎక్కువ బ్రాహ్మణ్ డామినేట్ చేసేటువంటి నేషనలిజానికి కౌంటర్ చేస్తూ నాన్ బ్రాహ్మిన్ నేషనల్ మూవ్మెంట్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఈ దళిత నేషనలిజం అనేది కొంత వెనకబడిపోయినట్టుగా నాకు అనిపించింది. ఈ దళిత నేషనలిజం దీన్ని ఎలా కౌంటర్ చేయాలా, మొట్టమొదటి నుంచి వచ్చినటువంటి జాతీయవాదంలో ఇందులో అంతర్భాగమై దాంతో ప్రభావితులై దానిలాగానే దానిలో ఒక వ్యక్తిని నిర్మించడం, జాతిని నిర్మించడం అనే భావం కింద దళితులు ఏర్పడి ఇక్కడ దళితనే ఈ జాతీయవాద నేషనలిజాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నాన్ బ్రాహ్మిన్ నేషనలిజాన్ని ఏ యాటిట్యూడ్ తో చూడాలా అనేటువంటి దాని దగ్గర కొంత వెనకబడ్డారనిపించింది. లేకపోయినట్లయితే కాంగ్రెస్ నేషనలిజాన్ని ఛాలెంజ్ చేసేటువంటి దళిత ఉద్యమం అక్కడ ఉండేది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే 1937 ఎలక్షన్స్ లో కూడా దళితులు ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టు కనపడలే. 1945 ప్రావిన్షియల్ ఎలక్షన్స్ లో కూడా దళితులు ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టు కనపడలే. అదే మహారాష్ట్రలో తిరుమల గారు ఒక్క నిమిషం, మీరు కొంచెం కెమెరాని ప్రాపర్ గా అదే మరత్వాడాలో, తర్వాత నాగపూర్ ఏరియాలో, వెస్టర్న్ యూపీలో, వెస్టర్న్ మధ్యప్రదేశ్ లో దళిత ఉద్యమం ఇండిపెండెంట్ గా డెవలప్ అయింది. 45-46లో సత్యాగ్రహంకి కాల్ ఇచ్చినప్పుడు అంబేద్కర్ బలమైన ఉద్యమం అక్కడ కనపడింది, ఆంధ్రలో ఆ ఉద్యమం కనపడదు. సో అట్లా ఆ విధంగా డెవలప్ కాకపోవటానికి పోవడం ఏంటంటే, రైతులు అందరూ ఒక జాతీయ ఉద్యమాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళకి స్పేస్ కోసం పోరాటం చేస్తున్న దగ్గర ఈ దళిత నాయకత్వం అనేటువంటిది ఏ రకమైన ఉద్యమం చేయాలా అనేటువంటి గ్యాప్ ఏర్పడినట్టు ఆంధ్రలో కనపడుతుంది. ఇదే టైంలో మీరు అంబేద్కర్ని చూసినట్టయితే 1937 ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి దగ్గర 30 సీట్లు గెలవడం జరిగింది. సో ఆ ప్రభావం ఇక్కడ కనపడదు మనకి. అలాగే 45 ఎలక్షన్స్ లో, 46 ఎలక్షన్స్ లో పోటీ చేసి 45-46 ఉద్యమం వరకు వచ్చేవాడికి ఏమనుకుంటాడంటే దేశానికి స్వాతంత్రం వస్తుంది, బట్ దళిత క్వశ్చన్ ఈజ్ టు బి రిజాల్వ్డ్ విత్ ఇన్ ది ఇండియన్ ఫ్రేమ్వర్క్, ఇండియన్ నేషనల్స్ ఫ్రేమ్వర్క్ అనేది అంటూ ఆయన అంటాడు, దేశానికి రాజ్యాంగం మనమే రాసుకోవాలా,
ఈ దేశంలో ఇది నేషనే కాదు, ఇది నేషన్ ఆఫ్ నేషనాలిటీస్ అనేటువంటి చెప్పుకుంటూ నేషనల్ మూవ్మెంట్ లో భాగంగా అవుతాడు. ఇది దాదాపుగా జంగం చెన్నై చూసుంటాడు. శేఖర్ బందోపాధ్యాయ 1946-47 ఆ ప్రాంతం మీద అంబేద్కర్ మీద ఒక ఆర్టికల్ రాశాడు, మోడర్నేషన్ స్టడీస్ అనుకుంటాను. సో అట్లా ఆల్ ఇండియా లెవెల్లో దళిత నేషనలిజం అనేటువంటిది ఇండియన్ నేషనలిజం, మెయిన్ స్ట్రీమ్ నేషనలిజంలో అంతర్భాగం అయిపోవటం కనపడుతుంటుంది. ఇక్కడ ఆంధ్ర దళిత నేషనలిజం ఏం చేస్తుంది అనే దాని మీద మనకి గ్యాప్ కనపడుతుంది. దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ ఇవ్వలేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సరే, కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగ సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ క్లియర్ గా చెప్తాడు ఏంటంటే, నేను రాజ్యాంగ సభకు రావాలనుకున్నది ఇంతవరకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ను ప్రొటెక్ట్ చేయడం కోసం నేను వచ్చాను, నాకు సంతోషం అనిపించింది. అదే రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీకి నన్ను మెంబర్ గా వేసుకుంటే ఇంకా నాకు సంతోషం అయింది. చైర్మన్ గా ఏకంగా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ గా చేస్తే నాకు సంతోషం అయింది. కాబట్టి నేను ఇందులో అంతర్భాగమే అనుకుంటూ రాజ్యాంగ నిర్మాణం చేస్తూ ఉంటాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, అన్ని రకాల స్ట్రీముల నేషనలిజం కూడాను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనౌన్స్ చేసిన తర్వాత, రాజ్యాంగం రాసిన తర్వాత అందులో అందరూ అంతర్భాగం అయిపోయారు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప. కమ్యూనిస్ట్ పార్టీ క్లియర్ గా యాదాది జూటా హై అని చెప్పేసి ప్రకటించి దానికి బయట ఉండాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. బట్ అంబేద్కర్ మాత్రం ఆ దశలో కరెక్ట్ గా ఒక రిజర్వేషన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నవాడు. సరే, ఫస్ట్ పార్ట్ లో ముఖ్యంగా రైట్స్ గురించి చెప్పడం కానీ, లేకపోతే మిగతా కమ్యూనిటీస్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అందులో వచ్చేట్టు చూసుకొని ఆర్టికల్ 340, 41, 42 ఫ్రేమ్ అయ్యేటట్టు చూడటమే కాకుండా మిగతా కులాల వాళ్లకు ఏ రకమైన రిఫరెన్స్ రాజ్యాంగంలో లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు 340, 41, 42 ఆర్టికల్స్ మాత్రమే కులాన్ని గురించి మాట్లాడాలి, రిజర్వేషన్ అడగాల. మిగతా వాళ్ళ కులాల సర్టిఫికేట్ ఉండదు, కులాలు మాట్లాడకూడదు. అంటే కుల నిర్మూలనే ప్రధానంగా దేశ రాజ్యాంగాన్ని నిర్మిస్తూ, కుల నిర్మూలన ఖచ్చితంగా ఎప్పుడు ప్రకటిస్తాం అంటే 340, 41, 42 ఆర్టికల్స్ అబాలిష్ అవ్వాలంటే ఈ కులాలు లేకుండా మిగతా వాటిలో అంతర్భాగం అయినాయి అనుకున్నప్పుడు మాత్రమే పోతాయనేటువంటిది ఒక ప్రధానంగా రాజ్యాంగంలో రావడం చూస్తాడు. చూసిన తర్వాత 55, 54, 55 ఆ ప్రాంతానికి వచ్చే వరకు ఏమర్థమైంది ఆయనకంటే, ఎంత బాగా మనం రాజ్యాంగంలో ఇమిడిపోయాము, ఇండియన్ నేషనలిజంలో ఇమిడిపోయాము, మనం చివరికి ఒక రిజర్వేషన్స్ లోనే ఉండిపోయాం కానీ రాజకీయ అధికారాన్ని మనం తీసుకోలేకపోయాము అనేటువంటిది ఆయన ప్రకటిస్తాడు. అంటే 52 ఎలక్షన్ నుండి 57 ఎలక్షన్ మధ్యలో నాన్ బ్రాహ్మణ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ బ్రాహ్మణ పాలిటీషియన్స్ దేశంలో అంతర్భాగం అయ్యి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంతర్భాగం అయ్యి రాష్ట్రాలను కబ్జా చేసుకోవడం జరిగింది. చివరికి బయట ఉండేటువంటి దళితులు మిగతా వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. అంటే జాతీయవాదం ఒక అడుగు కిందకు వచ్చింది, శూద్రులను కలుపుకుంది, నాన్ బ్రాహ్మణ్స్ కలుపుకుంది. కానీ వీళ్ళకి కేవలం రిజర్వేషన్ ఇచ్చారే కానీ రిజర్వేషన్ తర్వాత పొలిటికల్ పవర్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆయన గట్టిగా విమర్శిస్తాడు. కాకుండా వాళ్ళని విమర్శించే కాదు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ను కూడా రిజర్వేషన్స్ వచ్చి అందులో దాస్యం, మీరు ఇలా ఈ వ్యవస్థకి దాసులుగా అయిపోతారన్న విషయం నేను గమనించలేదని అంబేద్కర్ అంటాడు. మోస్ట్ ఫేమస్ ఇంపార్టెంట్ ఆంధ్ర లీడర్ ఈ టైంలో ఈ పుస్తకంలో ఆయన పేరు రాలే, సర్దార్ నాగప్ప. మీరు విన్నారో లేదు, ఎందుకో సర్దార్ నాగప్పన గురించి ఎక్కడ ఆంధ్రాలో రిఫరెన్స్ ఉండవు. నాకు ఎక్కడో రిఫరెన్స్ దొరికింది. ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు, స్ట్రాంగ్ క్రిటిక్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నాన్ బ్రాహ్మణ మూవ్మెంట్. ఆయన 54 అంబేద్కర్ ఎలాంటి స్టేట్మెంట్స్ చేశాడో ఆంధ్రాలో 55లో అనుకుంటాను ఏం స్టేట్మెంట్ చేశాడంటే, దిస్ ఈజ్ డెమోక్రసీ ఆఫ్ ది రెడ్డీస్, ఫర్ ది రెడ్డీస్, బై ది రెడ్డీస్ అని స్ట్రాంగ్ కామెంట్ చేయగాడు. ఫస్ట్ పార్లమెంట్ లో కూడా ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ ఉన్నాడు. ఇంత పర్సెప్టివ్ గా చెప్పినటువంటి నాయకుడు ఆయన దాదాపు సౌత్ ఇండియాలో ఎంసీ రాజాకి సమానమైనటువంటి వాడు.
ఆయనకి ఎందుకు ప్లేస్ దొరకలేదు, ఆయన గుర్తింపు ఎందుకు రాలేదు, దళిత రీసెర్చ్ లో ఆయనకు పేరు ఎందుకు రాలేదు అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ పుస్తకంలో రావాల్సింది వాస్తవంగా దళితులు నేషనల్ మూవ్మెంట్ లో అంతర్భాగం అవ్వడానికి, జాతీయవాదాన్ని సక్సెస్ చేయడానికి, జాతీయవాదం నిలబడటానికి, జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎలా కారకులో ఆయన జీవితాన్ని చూస్తే మనకు తెలుస్తుంటుంది. ఐ థింక్ కర్నూలు అనుకుంటా, కర్నూలు నుండి గెలిచాడు 2 సార్లు. సో ఆయన లైఫ్ నేరేట్ చేసినట్లయితే ఈ పుస్తకం మీద ఉన్న టైటిల్ ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు అనేటువంటిది బాగా వచ్చేది. ఆయన అంబేద్కర్ నైబర్ గా ఉండేవాడు ఢిల్లీలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టైంలో. అంబేద్కర్, మన నాగప్ప, ఎంసి రాజా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టుగా నాకు అనిపించింది. వాళ్ళు డిబేట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ జరిగింది. అలాగే రిజర్వేషన్ కమిటీలో మెంబర్లుగా ఉండడం, దేశం అంతా టూర్ చేయడం, దేశంలో ఉన్నటువంటి ఈ వివిధ రకాల కమ్యూనిటీల గురించి చెప్పడం, వాళ్ళకి రిజర్వేషన్ రావడం వచ్చేటట్టు చూడటం జరిగింది. సో అట్లా దళితులు దేశ యొక్క స్వాతంత్రానికి, ప్రభుత్వం ఏర్పడటానికి అంతర్భాగం అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేషనలిజం ని ఒక చోటకి తీసుకొని వస్తూ వాటన్నిటిని చేసుకుంటూ యాక్చువల్ గా నేషనలిజం అంటే ఏంటి, నేషనలిజం బిల్డప్ చేయడంలో జరిగినటువంటి పొరపాట్లు, లొసుగులు, కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ గురించి చాలా కూలంకషంగా చెప్పారు. ఇప్పుడు మన మధ్య సజ్జా గారు ఉన్నారు. సజ్జా గారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ఫెమినిస్ట్ గా కాకుండా ఒక హోల్ సోషల్ యాక్టివిస్ట్ గా, అంటే ఒక స్త్రీల హక్కుల కొరకు పోరాటం చేసే వ్యక్తిగా కాకుండా సమాజ నిర్మాణంలో తన వంతును పాత్రని అద్భుతంగా నిర్వహిస్తూ, దాంతో పాటు ట్రాన్స్లేషన్ అనే ఒక రంగంలో ఆమె చాలా తెలుగుని చాలా చక్కగా, చిక్కగా, పచ్చగా చాలా చేయగలుగుతున్నారు. అశుద్ధ భారత్ అని ఒక పుస్తకం కూడా ఆమె చేసినది నేను. దాంతో పాటు ఇంకా 2-3 పుస్తకాలు ఆమె ట్రాన్స్లేట్ చేసినవి కూడా నేను కూడా ప్రత్యేకంగా చదివాను. సజ్జా గారు మనతో ఉన్నారు. ఆమె తన యొక్క కృషిని ఇక్కడ ఇప్పుడు పుస్తకంలో చాలా ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదించడంలో ఆమె యొక్క బాధ్యతని నిజంగా చాలా సఫలీకృతపరిచారు. ఐ రిక్వెస్ట్ సజ్జా గారు టు సే ఫ్యూ వర్డ్స్. సజ్జా గారు. థ్యాంక్ యూ విల్సన్. అండ్ అందరికి, చెన్నయ్య గారికి, గీత, తిరుమలి గారు, లీసా, ప్రవీణ్ కుమార్ గారు, లింబాద్రి గారు, అందరికి కూడా నేను ఒక రకంగా అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈ పుస్తకం అనువాదంలో తీసుకున్నాను. చాలా ఎక్కువ సమయం తీసుకున్నానని నాకు కూడా తెలుసు. అంటే మామూలుగా నేను ఒక 6 నెలలు అనుకున్నాను కానీ అనేక రకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, తర్వాత ట్రాన్స్లేషన్ లో వచ్చినటువంటి డౌట్స్ నాకు, అంటే ఈ పుస్తకాన్ని నేను కొన్ని అంశాలతో చూడాలనుకుంటున్నాను. అంటే ఈ పుస్తకాన్ని నేను కేవలము ఒక టెక్నికల్ గా సాంకేతిక పరమైనటువంటి అనువాదంగా మాత్రమే ఇది నేను చేశానని చెప్పి నేను అనుకోవటం లేదు. అది భావము, తర్వాత ఆ తాత్వికతకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఇది నాకు కత్తి మీద సాము లాంటిది. అంటే నేను పుట్టిన ప్రదేశం కావచ్చు, లేకపోతే పెరుగుతూ వస్తున్నటువంటిది, తర్వాత నేను ముడిపడినటువంటి రాజకీయాలు, ఒక విశాలమైనటువంటి ఒక నెట్వర్క్ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి అనేక అంశాలను కూడా నేను దీంట్లో చూసుకుంటూ వచ్చాను. తర్వాత నన్ను నేను డీకాస్టిఫై చేసుకోవటం అనేటటువంటి ఒక ప్రక్రియని దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మొదలు పెడితే గనక అది పూర్తయిందని నేను అనుకోను, కానీ బట్ డెఫినెట్ గా ఈ పుస్తకం నాకు చాలా హెల్ప్ చేసింది ఆ ప్రాసెస్ లో. తర్వాత ఒక పుస్తక రంగంలో నేను పనిచేసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అది
స్త్రీవాద రాజకీయాలు వర్తమాన చర్చలు కావచ్చు, సవాలక్ష సందేహాలు, దారులేసిన అక్షరాలు, అట్లానే అశుద్ధ భారత్, వీటన్నిటి ఒక క్రమము నాకు జంగం చిన్నయ్య పుస్తకంలో నేను చూసుకున్నాను. ఎందుకనంటే అనువాదంలో ముఖ్యంగా స్త్రీవాద రాజకీయాలు వర్తమాన చర్చలు చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి రచయిత్రుల రచనలని అనువాదం చేసి అది సంపాదకత్వం వహించేటటువంటి క్రమంలో భాషకు ఉండేటటువంటి లిమిటేషన్స్ ని చాలా వరకు చర్చించుకుంటూ వచ్చాము. నిజానికి లిమిటేషన్ ప్రతి లాంగ్వేజ్ కి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి భాషకు తీసుకొచ్చేటప్పుడు నిజంగా కొన్ని పదాలకి నాకు చాలా కష్టం అనిపించింది. అంటే ఎన్ని థిసారస్లు చూసినా, ఎన్ని డిక్షనరీలు చూసినా, తెలుగు డిక్షనరీలు చూసినా గానీ కొన్ని పదాలకి నాకు పదం దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని అంటే తెలుగులో ఆ వైపుగా చర్చ జరగకపోవటం, వాటికి సంబంధించినటువంటి అంటే ఈ చర్చ భాషకు సంబంధించినటువంటిది కాదు, ఇది ఖచ్చితంగా తాత్వికతకు సంబంధించినటువంటి అంశము. దానిని అర్థం చేసుకోవాలనేది నాకు చాలా బలంగా అనిపించింది. తర్వాత నేను ఈ పుస్తకంలో నేను చాలా చోట్ల ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చాను. మొట్టమొదటిది, నేను అంటే స్త్రీలకు భూమి హక్కుకు సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ చేసేటటువంటి క్రమంలో దాదాపు ఒక 2 నెలల సమయాన్ని 2 నెలలు 3 నెలల సమయాన్ని నేను నిజామాబాద్ లో గడిపాను. అంటే వెళ్ళి వస్తూ ఉండేటటువంటి జోగిని స్త్రీలతో వాళ్ళకి వచ్చినటువంటి భూమి హక్కుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రకంగా నేను చిన్నయ్యతో ఈ పుస్తకంలో ఐడెంటిఫై అయ్యాను. తర్వాత చాలా వరకు చిన్నయ్య నడిపించినటువంటి దారులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతాలు నాకు చాలా పరిచితమైనటువంటి ప్రాంతాలు. అది కృష్ణా జిల్లా కావచ్చు, గోదావరి జిల్లా కావచ్చు, తర్వాత హైదరాబాద్ కావచ్చు, వీటన్నిటిలో నేను తిరిగినటువంటి ప్రాంతాలు. అయితే వాటిని ఆ సంఘటనల్ని నేను విన్నటువంటి టోన్ వేరు, చిన్నయ్య చెప్పినటువంటి టోన్ వేరు. అంటే దీనిని కంపేర్ చేసుకుంటూ దాన్ని తీసుకోవటం అనేటటువంటి చాలా ముఖ్యం. అంటే ఎప్పుడూ కూడా ఎవరు మాట్లాడుతున్నారు అనేటటువంటి ఏ సందర్భము ఎవరితో మాట్లాడిస్తోంది, ఎవరు మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఆ తాత్వికతకి చాలా బలమైనటువంటి కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా నాకేమనిపించింది అంటే కారం చేడు కంటే ఒక్క ఉదాహరణ, కారం చేడు కంటే ముందే అంటే ఎప్పుడో చాలా కాలం క్రితమే కృష్ణా జిల్లాలో గంటావారి పాలెంలో ఒక భూమి సమస్య మీద 2 దళితులు చనిపోతే అది చరిత్ర కాలేదు, అది ఇంతవరకు చరిత్రలోకి రాలేదు. ఇది చిన్నయ్య పుస్తకంలో చదివేదాకా నాకు కూడా తెలియదు. అది అంటే అది నాకు తెలియకపోవటము, అంటే అది రాలేకపోవటం అనేటటువంటిది ఎందుకు జరిగింది, అంటే ఎందుకు చరిత్రలో ఇట్లా ఎక్కడ మిస్ అవుతున్నాయి అనేటటువంటి దాన్ని చాలా చిన్నయ్య పుస్తకం చాలా బలంగా తీసుకుంటూ వచ్చారు. అంటే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఆ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ అంశం, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్, ఆ రిప్రజెంటేషన్ నుంచి ప్రతి జిల్లాలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎంతమంది ఈ సమూహాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, అంటరాని సమూహాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరానికి ఎంత, అంటే ఇదంతా కూడా నిజంగా రికార్డ్ అయ్యి ఉండకపోతే గనక మనకు అసలు చరిత్ర అందే అవకాశమే లేదు. ఆ చరిత్రని అంత లోతుగా వెళ్ళి పరిశోధించి చూసినటువంటి చిన్నయ్య అంటే ఎన్ని లైబ్రరీలు తిరుగుంటారు అనేటటువంటి నేను అర్థం చేసుకోగలను.
ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు ఆయన చెప్పినట్లు అంటే మన లైబ్రరీస్ చాలా వరకు అంటే మనం వెళ్ళి కూర్చుని మనం వెతికితే తప్పించి దొరికేటటువంటి అంటే వాటిని డాక్యుమెంట్ చేయలేదు. ఒక చోట పెట్టి ఉంచారు తప్పించి ఏ పుస్తకంలో ఏమున్నది అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం లేదు. అది ఒక చిన్న ప్రయత్నము మేము అన్వేషి తరపు నుంచి అప్పుడు స్త్రీల రచనలకు సంబంధించి 100 ఏళ్ల క్రితం ఉన్న పత్రికల మీద తిరిగినప్పుడు ఆ లైబ్రరీలతో ఉండేటటువంటి అనుబంధం అనేటటువంటిది కూడా ఎట్లా ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు. ఇది వచన రూపంలో అంటే ఒక పరిశోధనాత్మకమైన రచనల్లో ఉండే సంక్లిష్టతని సంపూర్తిగా పట్టుకోగలిగానా అనేటటువంటిది నాకు కొంచెము డౌట్ ఉంది. ఏ మాత్రము రీడబిలిటీ ఉన్నా అంటే చదవటానికి అనుకూలంగా ఉన్నా అది అంత మేరకు నేను సఫలమయ్యానని చెప్పి అనుకుంటున్నాను. నిజానికి ఆ ట్రావెల్ మొత్తాన్ని ఈ 2 ఏళ్ల కాలంలో చాలా సార్లు చాలా పదాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉదాహరణకి అంటరాని వారు అనేటటువంటి పదం, అంటరాని వారు అనొచ్చా, లేకపోతే అస్పృశ్యులు అనాలా, లేకపోతే అంటబడని వాడు, ఇది నాకు ప్రారంభంలోనే అంటే ఒక చాప్టర్ చేయంగానే నేను మొట్టమొదట ఒక 3వ చాప్టర్ చేస్తాను, ఫస్ట్ నుంచి అట్లా చేయలేదు. ఆ 3వ చాప్టర్ లోనే నాకు డౌట్ వచ్చినప్పుడు నేను చెన్నై దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని అడిగాను. దళిత ఉద్యమంతో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి చాలా మందిని అడిగాను. అడిగినప్పుడు చెప్పినది ఏంటంటే అందరి అభిప్రాయం తీసుకుని అంటరాని వారు అనేటటువంటి దాన్ని నేను అక్కడ ఉపయోగించాల్సి వచ్చింది. అంటే అది ఆ రకంగా వాడటం, అంటరాని వారు అనటం అనేటటువంటిది డీమీనింగ్ గా ఉంటుందా, లేకపోతే అది ఒక అసర్టివ్ గా ఉంటుందా అనేటటువంటిది ఒక డౌట్ అన్నమాట. అట్లానే అయిపోయింది. బీఫ్ కి సంబంధించినటువంటి దాంట్లో గొడ్డు మాంసం అనాలా, పెద్ద మాంసం అనాలా, లేకపోతే ఏ రకంగా పలకాలి అనేటటువంటి, అంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు సెన్సిబిలిటీస్ కి సంబంధించినటువంటి అంశాలు. వీటిని యథాతథంగా తీసుకురా అంటే ఆ సెన్సిబిలిటీస్ పోకుండా పాఠకులకు అందించేటటువంటి దాంట్లో నేను ఎంతవరకు సఫలమయ్యాననేటటువంటిది చెప్పాల్సినటువంటి వాళ్ళు మీరే. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను భరించినటువంటి గీతాకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా 2 ఏళ్ల పాటు నాతో పాటు తను కూడా ట్రావెల్ చేసింది. అండ్ చిన్నయ్య గారికి మరీ థ్యాంక్స్, ఆ పుస్తకాన్ని అనువాదం చేసేటటువంటి ఆపర్చునిటీని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సజయ్ గారు. మీరు ఎలాగూ ఈ ప్రక్రియలో మొదటి నుండి చివరి వరకు ఉన్నారు. ఈ రోజు కూడా మీరు చివరిగా మాట్లాడారు. దాంతోపాటు అనువాదంలో ఉన్నటువంటి సంక్లిష్టత, ఆధునికమైన పదాలను ఉపయోగించే భావనలో ఉండేటువంటి ఒక సందిగ్ధతను కూడా మీరు చాలా క్లియర్గా తీసుకొచ్చారు. రెండోది ముఖ్యమైన విషయం, డీకాస్టిఫై అనేది ఒక నిరంతర ప్రక్రియ అనేది చెప్పారు. దాంతో పాటు పురుషులు కూడా మాకు అర్థమవుతుంది, పురుషాధిక్యత నుండి బయటపడడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం కొనసాగిస్తూ ఈ పుస్తకంలో ఈరోజు చివరిలో మన పుస్తక రచయిత అని చెప్పాలా, చరిత్రని మరలా పునర్లిఖించిన వ్యక్తి అని చెప్పాలా, అది ఈ చరిత్రని ఆయన ప్రారంభం చేసినప్పుడు దీని అర్థం చేసుకోవడానికి నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంత ఘోరం జరిగిందా అనే ఒక పగ, ఒక ద్వేషం, ఒక గుండెల్ని పిండేసేటువంటి ఒక పెద్ద కోపం, ఈ భావాలన్నిటిని కూడా పెట్టుకొని ఒక అగ్నికణంగా ఉంటూ చిన్నం జంగయ్య ఎలాగూ దాన్ని ఒక అక్షర రూపంలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక చరిత్రకారుడిగానే మరలా దాన్ని కూలంకషంగా రాయగలిగిన ఒక గొప్ప నిరంతరమైన ఒక ప్రక్రియ. ఇది ఒక ఉద్యమం లాగా మీరు తీసుకొచ్చారు. పుస్తక రచన ఇట్ ఈస్ నాట్ జస్ట్ రైటింగ్ ఏ బుక్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎన్ బిల్డింగ్ అండ్ ఎ మూవ్మెంట్ యాక్చువల్లీ. అండ్ ఒకటేమనంటే మన చరిత్ర తెలియకపోతే చరిత్రను సృష్టించలేము. రెండోది, మీరు రాసినటువంటి పుస్తకంలో మొదటి దాంట్లో ఆమె అనే ఒక మాటని, ఆమె లాంటి అనే ఒక మాటని, రెండుటిని మీరు చాలా
నొక్కి చెప్పగలిగినారు. ఆమె తల్లి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, చెల్లి కావచ్చు. దళితులు ఆధునికంగా ఇప్పుడు మరలా పునర్జన్మలాగా ఎలాగో మనం విప్లవం లేకపోతే ఉద్యమకారులుగా రాగలుగుతున్నామో వాళ్ళ యొక్క భూమిక మనకి 2 అక్షరాలు చదువుకోవడానికి కూడా నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అనేక మంది తల్లులు పెట్టిన భిక్షే కారణమంటూ మీరు రాశారు. ఒక మాట రాస్తూ ఇప్పుడు ఆమె సజీవంగా ఉండి నన్ను చూస్తూ ఉంటే బాగుండేదని నా మనసు చాలా తపన పడుతుంది. ఆమె సజీవంగానే ఈ పుస్తకంలో నిరంతరము ఉంటారు. ఈ పుస్తకం ద్వారా ఆధునిక భారతదేశ చరిత్రలో ఆమె సజీవంగా ఉండగలిగేటట్టు మీరు రాయగలిగారు. చాలా సంతోషం. మేమందరము చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీ గురించి పరిచయము నేను చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే పుస్తకమే ఒక పెద్ద పరిచయం. కానీ చిన్నం జంగయ్య గారు ప్రస్తుతం ఆయన మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా సన్ ఆఫ్ సాయిల్ అనేది ఒక ముఖ్యమైన విషయం, అది మనం గుర్తిస్తున్నాం. దాంతో పాటు ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో ఆయన ఉన్నారు, దాంట్లో అక్కడ చేస్తున్నారు. ఆయన యొక్క పుస్తకాలు, ఆయన యొక్క ఎస్సేస్ చాలా విషయాలలో ఏ విషయం మీదైనా కూలంకషంగా ఇమ్మీడియట్ గా చెప్పగలిగిన ఒక ఆపత్తులను కలిగిన ఒక వ్యక్తిగా గుర్తిస్తూ మీ కృషిని మేమందరం అభినందిస్తూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని, అనువాదకురాలని సజ్యాని, మీరు నిజంగా మా చేతికి పుస్తకం రావడానికి ఎంతమంది అయితే కృషి చేశారు అందరికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మీ మాటల ద్వారా మరలా ఇంకొకసారి ఈ పుస్తకంలో ప్రవేశించి మమ్మల్ని అందరినీ నడిపించాలి ఆధునిక భారతదేశంలో. టైం ఎట్లుంది? టైం పర్వాలేదా? టైం లేట్ కాదు కదా? మీరు చెప్పండి సార్, మీ టైం మీకంటూ ఒక టైం ఉంది కదా పుస్తకం. ఐ డోంట్ వాంట్ టు వెయిట్, ఎక్కువ టైం తీసుకోవద్దని, ఎందుకంటే జూమ్లలో గంటలు కూర్చోవడం మాత్రం అని చెప్పి, అందుకని ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ టైం. అండ్ సో టు బిగిన్ విత్ ఐఎమ్ ఒకటేంటంటే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. అంటే నేను చేసిన రీసెర్చ్ ఇవన్నిటికంటే బుక్ కంటే ఎక్కువ ఈ రోజు ఈ సమావేశంలో అంటే నాకు చాలా అంటే ఆత్మీయులు అనే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒకటే ప్రవీణ్ నుంచి మొదలు పెడితే విల్సన్ అన్న రావడం అయితే ఇంకా చాలా ఐ ఫెల్ట్ వెరీ ఆనర్డ్. అంటే బెజవాడ విల్సన్ వస్తున్నాడు దీనికని అంటే ఐ కుంట్ ఇమాజిన్ అన్నట్టు. అంటే ఆయన వర్క్, ఆయన ప్యాషన్ ఇవన్నీ సో మచ్ ఇన్స్పిరేషన్. అంటే నా పుస్తకంలో రాయకున్న తర్వాత నేను ఆర్టికల్స్ రాసిన తుపాకుల సింహాచలంలో సఫాయి కర్మచారుల గురించి 1940s లో చేసినటువంటి ఉద్యమాల గురించి, అవన్నిటి గురించి. సో అందుకని నేను ఏంటంటే ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దట్ దేర్. అండ్ ఆల్సో నాకు అంటే నేను వాల్యూ చేసి నేను వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో పర్టికులర్లీ సోషల్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో వచ్చినాను కాబట్టి ప్రవీణ్ బ్రదర్ రావడం అనేది అంటిగా అది దట్స్ లైక్ వన్ ఆఫ్ దోస్ బిగ్గెస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఇంకా లిమ్మన్నతో ఏంటంటే నేను ఒక స్టూడెంట్ గా నేను కాలేజీలో స్కూల్ ఉన్నప్పటి నుంచి లిమ్మన్న గురించి వినేవాడిని, అందుకని లైఫ్ లాంగ్ అసోసియేషన్. అండ్ ఇంకా తిరుమలి సార్, JNU ఐ రిమెంబర్ యాజ్ ఎ రీసెర్చ్ స్టూడెంట్, we used to meet in library and talk and సారు. నెక్స్ట్ లీజా, అంటే నేను ఇక్కడ అంటే UK నుంచి నేను US మూవ్ కావడానికి అతి ముఖ్యమైనటువంటి పీపుల్ ఎవరన్నారు రోల్ అని అంటే లీసాన్ రామ్, హర్ హస్బెండ్ రామ్ రావత్, యూ మైట్ బి వెరీ ఫెమిలియర్. అంటే నేను లైఫ్ లో అంటే నాకు US అంటే తెలియదు, అంటే నేను యూకేలో PhD చేస్తున్నటువంటి కాంటెక్స్ట్ లో నేను బ్రిటిష్ లైబ్రరీ లీసాతో ఫస్ట్ టైం కలిసిన త్రూ రామ్. కలిసినప్పుడు ఐ రిమెంబర్ 2003లో ఫస్ట్ టైం నన్ను లీసా షీ గాట్ మీ టు న్యూయార్క్ ఫర్ AAS కాన్ఫరెన్స్. నేను నార్త్ అమెరికాకి ఎంటర్ కావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరంటే రామ్ అండ్ లీజా. అండ్ నేను లైఫ్ లాంగ్ అంటే నేను US నా అకాడమిక్ కెరియర్ కానీ నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక నలుగురు వెరీ కీలక వ్యక్తులు అన్నట్టు. ఆ వ్యక్తులలో రామ్, లీసా, అనుపమారావు అండ్ ఆర్ హస్బెండ్ అరవింద్ అండ్ ఓఎన్ లించ్. దీస్ ఆర్ ద పీపుల్. అంటే నేను
యుఎస్ కు అకాడమిక్స్ మూవ్ అయ్యి నేను అకాడమిక్ కెరియర్ మొదలు పెట్టడానికి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే నేను 2005లో నేను యుఎస్ వచ్చినప్పుడు చాలా మంది చాలా విచిత్రంగా చూసేటోళ్ళు, ఇది ఇక్కడికి ఎట్లా వచ్చాడు అన్నట్టుగా. అంటే నేను జాబ్లు అప్లై చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ చాలా విచిత్రంగా ఈయన కూడా అకాడమిక్ కెరియర్ చేస్తారు అన్నట్టు చూసేటోళ్ళు. అట్లాంటి కాంటెక్స్ట్ లో నేను ఇద్దరు ఎనీవన్ ఐ స్పోక్ టు అని అంటే లీసా అండ్ రామ్. ఎప్పుడు ఏ అడ్వైజ్ కావాలన్నా కానీ that's one of the reasons why I thought, I must get Lisa for this event. And I think this is the way in which I thought, I should acknowledge these friends. And it means Sajay Gani, Geeta naiti Geeta iga naku publisher ga kante ekka naku chinna ante nenu degree first year nunchi naku Geeta Ramasamy ante evaru telusu. Ante Geeta meeda not just admiration, asalu inspiration untadi Geeta ante Geeta edanna ante nenu kadanaledu. సో ఇట్లా అంటే ఏంటంటే నా ఈ బుక్ అంటే నేను రాయడము నా రీసెర్చ్ లో అంటే దట్స్ వాట్ లైక్ నేను ఇక్కడ ఉన్నా అంటే మా అమ్మతో పాటు నా సమాజంలో నేను చాలా మంది నాకు ఏదో రకంగా ఎన్నో రకాలుగా ఎన్నో హ్యాండ్స్ ఉంటేనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇన్స్టిట్యూషన్స్ కానీ వ్యక్తులు కానీ అంటే మనుషుల్లో మానవత్వం అంటే మనుషుల సమాజంలో మార్పు కొరకు అంటే కులము మతము రేసు ఇవన్నీ కూడా కాకుండా జనాలు ఒక మానవత్వాన్ని గుర్తించి మనుషులకు హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్ లో ఎట్లా సమాజ మార్పు తోడ్పడతానని నా జీవితం అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే నేను పుస్తకం ఇది నా రీసెర్చ్ బ్రదర్ విల్సన్ అన్నట్టుగా నేను రీసెర్చ్ స్టూడెంట్ గా జేఎన్యూకి పోవడము, జేఎన్యూ నుంచి నేను అక్కడ రాస్తున్నటువంటి కాంటెక్స్ట్ లో అంటే నేను ఎంఫిల్కి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ ఆంధ్రాలో నేషనలిజం గురించి మెయిన్ స్ట్రీమ్ గురించి రాయాలని చెప్పి ట్రై చేస్తున్నట్టు కాంటెక్స్ట్ లో అప్పుడు ఐలయ్య గారు మన తీన్మూర్తిలో ఫెల్లోగా ఉండేవాడు. ఆయనకు నేను ఇట్లనే అంటే ఏం రీసెర్చ్ చేస్తున్నావు బాబు అని అంటే అప్పుడు జస్ట్ ఐ మేట్ హిమ్. నేను చెప్పిన తెలుగు నేషనలిజం మీద చేస్తున్నా అంటే ఐలయ్య సీరియస్గా ఉన్నాడు. అవి రాసి ఏం చేస్తావయ్యా నువ్వు, దళిత మంది ఉన్నారు కదా వాళ్ళ మీద రాయొచ్చు కదా అని అన్నాడు. అంటే ఇట్లా అంటే వెరీ క్యాజువల్ గా అంటే అట్లా అనడము. ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఏంటంటే పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు తిరుమల గారు రెఫర్ చేశారు బిపిన్ చంద్రాస్ నెగటివ్ రిమార్క్స్ అబౌట్ దళిత్స్ కానీ లైక్ మెయిన్ స్ట్రీమ్ హిస్టోరియోగ్రఫీ చదువుతున్నప్పుడు అరే వీఆర్ రీడింగ్ సో మచ్ అబౌట్ దిస్ పీపుల్, వాట్ ఆర్ అవర్ పీపుల్ డూయింగ్ అంటే లక్షలాది కోట్లాది మంది ఉన్నటువంటి దళితులు వాట్ ఆర్ దే డూయింగ్ వెన్ ఎవ్రీ వన్ ఈస్ ఫైటింగ్ ఫర్ నేషన్. అంటే ఇదేంటంటే this became a very important crisis in my own life journey, that how do we look at ourselves as human beings. So that context lo then I started looking for a different way of looking at history. Andukane endante ee pushtakamu at one level I wanted to look at it as a very historical text, at other level it is also very contextual in terms of the world in which we live. Ippudu after BJP came to power, particularly Modi era inaugurated this whole idea that singular nationalism, this whole idea that Hindu nationalism and Hindu nation, it's not that Hindu Brahminical consciousness did not exist in Indian nationalism like Gandhi or mainstream nationalism is all about Hindu imagination. But what we see today is that this whole idea of erasing the histories of other communities, particularly that's why like the theme of this program is like we thought we wanted to look at this how to destabilize this idea of singular nationalism and articulate this multiple nationalisms. Like it's not, no nation is singular, no nation is built on the shoulders of one community or one nation, one religion or one class. So that's why the idea of our imagination of nation is about this people imagining themselves as a community in which multiple communities and multiple imaginations, multiple struggles and sacrifices. Andhra lo, like for example if you look at people the Dalits particularly from communist movement to non-Brahmin movement to Gandhian nationalism and separate Ambedkarite movement, ఇవన్నిటికీ ఏంటంటే there are these multiple ways in which people imagine. So in this context, what you see is that, like if you want to destabilize the contemporary Hindu Brahminical
imagination which is trying to redefine the nation in terms of Hindu nation. One of the important ways to look at it is that, you know, how people from deprived backgrounds, people from, you know, coming from, you know, different backgrounds have played an important role. And that's one of the reasons why I think Dalit nationalism has a potential to destabilize the idea of Hindu nationalism. Because, you know, what happens that, you know, like as we said, you know, Ambedkar's critical role, but even before Ambedkar, you see that, you know, people like Bhagireddy Varma, Kusuma Jala Rangaswamy, what they raise these fundamental questions about the idea of nation, as Lisa pointed out, like, you know, access to everyday spaces, access to education. These are the, you know, mundane things they talked about, like, you know, going to schools was a very important aspiration. That's one of the reasons why what Brother Praveen is doing in terms of, you know, education is a very important emancipation struggle. It is not today, like, you know, as Sajay pointed out, that, you know, I talked about this first representation by Dalits from, you know, Burma-based Dalits who went as indentured laborers and work in, you know, agriculture fields in Burma. They were the first one to talk about the idea of education for Dalits. They represented the Madras governor. So one of the important thing I wanted to convey to this book is that, you know, the idea that, you know, no one will emancipate you unless you aspire to get emancipated. Like, you know, it is very important that's why, you know, we talk about self-respect, self, you know, motivation, and this is a self which needs to feel that, you know, it needs to emancipate. That's why in oppressed condition, what happens is that, you know, first idea of emancipation comes when you're conscious of your deprived condition. It is this which is critical for Dalit emancipatory struggles, and particularly in Telugu Dalit context, like, you know, the Burma-based Dalits to, you know, like in Andhra, coastal Andhra regions, particularly East, West, and Krishna, and also in Rayalaseema. Like, you know, my book doesn't talk much about Rayalaseema, but, you know, Christian conversions and Christianity, how it played a very important role in bringing this, you know, idea that, you know, Dalit needs emancipation, and how basically one of the things is that, you know, there's a consistent challenge to the dominant nationalism, which is like coming from Dalits, along with, you know, what you see that, you know, we only see that Muslim League being only, you know, Muslim nationalism which challenges the mainstream nationalism. That is not true. Like, you know, Dalit nationalism is powerfully, you know, challenging and also redefining the idea of nationalism. But for Dalit movement, we would not have had a preamble which said that, you know, equality, justice, fraternity as fundamental principles. When, you know, preamble was drafted by Ambedkar, that we the people of India, so having solemnly constitute India into sovereign, socialist, secular, democratic republic, unto its people, justice, equality, and liberty, and fraternity as preconditions to the idea of nation, would not have been included, but for, you know, Dalit struggles and Dalit aspirations. These are the people who are sitting at the table and also demanding equality. That's why, but what happens is that the sadness, you know, this is what, like, in the context of what we see post-colonial nationalism in nationalism across the world, like, you know, because I teach courses on decolonization and nationalism in Asia, Africa. One of the things I understand is that, you know, elites always appropriated the aspirations of the, you know, deprived people. That is what you see in terms of what happened with, you know, Telugu Dalit context. But one thing is that, you know, as we said, you know, like this whole idea that, you know, Telugu literature, like, you know, that's what, like, you know, the literary production of Dalits, I think it's uncomparable. Like, that's what one of the things, you know, when I went into libraries, like, you know, I spent months together in, you know, Gautami library in Rajahmundry. In fact, akkada library lo unde staff Subramanyam అని ఒక ఆయన ఉండేట, ఆయన రిటైర్ అయింటాడు, ఉన్నాడో లేదు తెలియదు, కానీ ఆయన అయితే పాపం అప్పట్లో ఈ జిరాక్స్ మిషన్లు ఉండేటి కావు. దిస్ వాజ్ ఇన్ 2001-2002. ఆయన పాపం కిలోమీటర్ల కొద్ది లైబ్రరీ పుస్తకాలన్నీ సైకిల్ కట్టుకొని తీసుకొచ్చి దూరం తీసుకెళ్లి అక్కడ ఫోటో కాపీస్ చేయించేది రోజు టుగెదర్. వేటపాలెం లైబ్రరీ అండ్ గుంటూరులో, అండ్ ఈవెన్ తెలుగు యూనివర్సిటీ లైబ్రరీ. అండ్ ఐ రిమెంబర్, యూనో, నేను ఫస్ట్ టైం నేను రాజమండ్రి పోయినప్పుడు ఎల్లూరు సుధాకర్ని వెళ్ళి కలిసినాను. నేను ఇట్లా రీసెర్చ్ చేయడానికి వచ్చిన దళిత్ రైటింగ్స్ అంటే
ఆయన షాక్ తిన్నాడు, ఏది నువ్వు లండన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిన తెలుగు పుస్తకాలు అవి ఎందుకు యూజ్ అవుతాయి అని అన్నాడు. అంటే లైక్ ఒకటి ఏంటంటే వన్ థింగ్ the Telugu Dalit literature, particularly if you look at the contribution of Dalits, if you really want to see the multiplicity and the way in which Telugu Dalits wrote, they really change the narrative of Telugu Dalit Telugu literary debates. And in this context, what happens is that at one level, what you see is that non-Brahmin movement, and also Srivadam, the women's gender question, and also Dalit question. In fact, you might have noticed Gruhalakshmi, there was a series of debates, Gruhalakshmi journal on the issues of untouchability. And you see late 30s onwards, you see that there are this series of debate. So in this context, what I want to say is that at one level, like you see this, the elite nationalism, particularly articulated by Gandhi and other dominant figures, trying to redefine nation in terms of Indo-Brahmanical imagination. At other level, what is that Dalit nationalism try to puncture that and also try to articulate equality as the precondition for nation. And that's why Kusuma Dharmanna, Jala Rangasamy, and Mangamma, like Jala Mangamma Garri and Padi Nagamma, they played a very, very critical role in legitimizing the nation and also redefining the nation. At one level, what you see that it is in this context, I think this whole idea that now people are talking about decolonization nationalism, particularly. I think this is what, at one level, what you see is that in fact, Hindu nationalism is a product of British colonialism. In fact, the very idea of Hindu religion was a product of British. And in this context, I think that is what, like this whole idea that we need to decolonize the idea of Indian nation. And the decolonization happens particularly if it is from Adivasi, Dalit, and also minority perspectives, which is very, very. So in this context, what you see that the idea of nation is not singular. It is that's one of the reasons why India needs to be seen as a plural nation, plural context. And it is this which is being attacked by the Hindu nationalism, which basically is trying to destroy the plural culture. And also the one of the important ways in which India is moved forward, both in the context of anti-colonial nationalism and post-colonial nation state, is that its ability to address and also ability to see that when communities or people are protesting against the deprivations and injustice, it is able to respond to it. And it is this failure which is basically threatening the idea of India now. And in this context, what I see is that and I also want to acknowledge what Kirmali sir said, Sardar Nagappa, and thank you, sir, to pointing out. I didn't see it. I think that's I also did not come across his name. I think that's something I really want to work on. And I also want to tell it doesn't mean that my work is like some encyclopedia or this book is answers all the things. No, it is not. In fact, I remember last time when we had a discussion in Dalit Intellectual Forum, one Chandrasekhar from IFLU, and in fact he pointed out that how the whole narrative doesn't say much about particularly Rayalaseema area. And I think one thing is that my thesis is guided by the material available. And another important thing I also want to tell you that Telugu public sphere also published, particularly literary and public sphere also produced enormous literature on caste history. Kula patrikalu aneti చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి. అంటే you'll be very surprised. అంటే communities we don't imagine that they had access to education, they had a reading culture. They produced amazing caste journals. ఎరుకల పత్రికలు ఉండేటి, వైశ్య పత్రికలు ఉండేటి, అండ్ దళిత పత్రికలు, అంటే ప్రతి కులం కూడా, అంటే గౌడ పత్రికలు, రెడ్డి రాని, అంటే కుల పత్రికలు అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి. అండ్ ఎవ్రీ కాస్ట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ జర్నల్స్ అండ్ కాస్ట్ జర్నల్స్ అబౌట్ దెమ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ Telugu literary, my book did not talk much about all these histories, but there is so much in terms of 1920s, 30s and 40s, which was a vibrant Telugu literary sphere. So in this context, I also want to another important thing,
Sajaya pointed out that this women's question, and this is the biggest guilt I have about my book, that my book doesn't talk much about women's participation and Dalit women's participation and their role in the politics of Dalits and the ideas of Dalits. And I think that's one of the important guilt I suffer, and I also did not produce much, and because I think Anveshi book came afterwards, and then I was able to see these things. But other than that, what I see is that my book will particularly because the sources I used and the way in which I was able to trace different sort of journals, I think this can act as a very important impetus for people to further research and rewrite and complicate the history. And that's what is important, that different histories needs to come out and different people's voices needs to be brought out. And that's what I think like another important thing I felt, that like Telugu Dalit voices and Telugu Dalit politics were suppressed because again there are two things, like communist movement and also Telugu identity movement, because in Madras presidency the politics were dominated by particularly the Tamil leadership, and in this context Andhra Telugu identity, they try to weave a separate identity. So in this context, what you see is that communism and Telugu identity politics, I think, submerged the Dalit aspirations of Dalit politics. So that's one of the reasons why you see that Dalit voice gets muzzled many times, particularly in 1940s and 1950s. And another important thing is that the violence against Dalits, that's Sajaya pointed out, Krishna district, the first recorded in which I noticed in 1940s, that Karre Daniel, two Dalits who were killed in Krishna district. I think Bulu Samamutri and others had a major protest in Madras when it happened, that what is the meaning of the nation when still we continue to have these atrocities. I think this is what Dalit, whenever as we have seen in post-independent Indian history, that Dalits always were aware, and also they always remained as an important challenge for mainstream nationalisms and also dominant caste ideas and ideology. And that's what even in now in Indian history, one of the important contemporary ways that Dalit are still are a major challenge to what you call the idea of Hindu nationalism, because Dalit education and Dalit emancipatory struggles go against the idea of Brahmanical imagination. That's why I think my book importance is that how basically it tries to destabilize this idea of singular and uniform nation, Hindu nation, and tries to bring out this multiplicity of nationalism. That is very important. So I will stop it here. Yeah. Thank you, sir. విల్సన్ గారికి అర్జెంట్ గా ప్రయాణం షెడ్యూల్ ఉండటం వల్ల ముగింపు వాక్యాలు ఆయన చెప్పలేకపోతున్నారు. సో ఐఎమ్ ఆడిబుల్, ఐ థింక్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ధన్యవాదాలు. ముందుగా ప్రవీణ్ గారికి ఈ పుస్తకం గురించి, పుస్తక రచయిత గురించి, అదే విధంగా పుస్తకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మంది చేత చదివించడం కోసం ప్రయత్నం చేయడం గురించి ఆయన ఒక సభాముఖంగా హామీ ఇచ్చారని మనం అనుకోవాలి. ఆ రకంగా ముందుకు వచ్చినందుకు, అట్లాగే మా ఆహ్వానాన్ని, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. లింబాద్రి గారు తను మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఈ పుస్తకం యొక్క సమకాలీన ప్రాధాన్యత దాని మీద ఫోకస్ పెట్టారు. దాంతోపాటు సరే వాళ్ళకున్నటువంటి అసోసియేషన్, చెన్నై గారికి, లిమ్మన్న గారికి ఉన్నటువంటి అసోసియేషన్ కూడా ప్రస్తావించారు. లింబాద్రి గారికి ధన్యవాదాలు. లీసా మిషెల్ ఎక్కడో దూరంగా ప్రపంచం కుగ్రామం అన్నటువంటి సామెతని గుర్తు చేసే పద్ధతిలో లీసా మిషెల్ గారు మాట్లాడారు. ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ సమకాలీన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలనే కాకుండా సమకాలీన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు, పరిణామాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి శక్తులు, వ్యక్తులు, వీళ్ళందరి గురించినటువంటి సంపూర్ణమైన సంపూర్ణత అనేది మనిషి జ్ఞానానికి సంపూర్ణత ఎప్పుడు ఉండదు. సాధికారమైనటువంటి అథారిటీ తోటి మాట్లాడారు. లీసా మిషెల్ గారికి థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్
Hyderabad Book Trust and also on behalf of all the participants. తిరుమల గారు ఓ ముఖ్యమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, బహుళ జాతీయత. ఈ బహుళ జాతీయత భారత జాతీయతగా రూపొందే క్రమంలో ఆ పడుగు పేకల్లాగా ఏ రకంగా మార్చుకుంటూ వచ్చారు పాలక వర్గాలు కానీ, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం కానీ, ఆ పడుగు పేకల మధ్య దాగినటువంటి భిన్నత్వాన్ని బయట తీయటం కోసం పరిశోధకులు ప్రయత్నించాలి, పరిశోధించాలి. ఆ రకంగా చరిత్ర మరుగున పడినటువంటి అనేక కీలకమైనటువంటి ఘట్టాలని, అంశాలని, ఉద్యమాలని, వ్యక్తుల్ని, వ్యక్తిత్వాలని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గురించి తిరుమల గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వరూపరాణి గారు రావాల్సింది, ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. ఆవిడ యూనివర్సిటీ అఫీషియల్ కార్యక్రమం వల్ల రాలేకపోతున్నట్టుగా తెలియజేశారు. ఆవిడకి ముందు మా ఆహ్వానం అంగీకరించినందుకు ముందుగా ధన్యవాదాలు. సజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక అనువాదకుడిగా మేము అంటే నాకు కూడా అనేక సందర్భాల్లో అటువంటి ప్రశ్నలు తలెత్తాయి. ఓ పదాన్ని ఎంచుకునేటప్పుడు ప్రతి పదం వెనుక ఓ తాత్విక పునాది, ఆ పునాది ఆధారంగానే పదం ఉనికిలోకి వస్తుంది అన్న వాస్తవాన్ని మన ముందు ఉంచడమే కాకుండా, మనం వ్యవహారికంగా ఉపయోగించుకునే అనేక పదాలకి, వాటి వెనుక ఉన్నటువంటి భావాలకి పారిభాషిక పద్యాలంలో చోటు దొరకటం లేదు అనే తెలుగు భాషకు ఉన్నటువంటి పరిమితిని కూడా దృష్టిలో పెట్టుకొని అనువాదక యజ్ఞం ఎంత కష్టమైందో మన దృష్టికి ఒకసారి మరోసారి గుర్తు చేశారు. ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా చివరి నిమిషంలో అయినా ఈ సభకి మోడరేటర్ గా వ్యవహరించాల్సిందిగా గీతా గారు విల్సన్ గారిని అడగడంతో ఆయన ఇవాళ సాయంత్రం మరో చోటకి ఫ్లైట్ లో ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ ప్రయాణాన్ని కొంచెం సర్దుబాటు చేసుకొని మనకి గంటన్నర సేపు సమయం కేటాయించడానికి విల్సన్ గారు అంగీకరించారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక చివరిగా చెన్నయ్య గారు, ఆయన గురించి మీరందరూ మాట్లాడారు, మనందరం విన్నాము, చదువుతున్నాము, చదువుకోబోతున్నాము. జాతీయవాదం నిర్మాణం భౌతిక కార్యాచరణ ద్వారా నిర్మాణం అవుతుంది. అట్లాగే భావజాల రంగంలో, సాహిత్య సాంస్కృతిక రంగాల ద్వారా కూడా నిర్మాణం అవుతుంది. తన పరిశోధనకి ఆ రెండో రంగంలో జరిగినటువంటి కృషి దాని మీద కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించుకోవడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మరుగున పడినటువంటి వనరుల్ని, వివరాలని, సమాచారాన్ని భావి పరిశోధకులకి ముడిసరుగ్గా ఉపయోగపడే విలువైనటువంటి సమాచారాన్ని మన ముందుకి తీసుకొచ్చారు. ఈ దాంతో పాటుగా సమకాలీన భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ పుస్తకం మనకి ఇస్తున్నటువంటి మార్గదర్శకాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. జంగం చెన్నయ్య గారికి ఈ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేయడానికి అనుమతించినందుకు, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ దాదాపుగా 2000కు పైగా ఈ ఈవెంట్ ని ఫేస్బుక్ లో ఫాలో అవుతూ ఉన్నారు. మనకి పీక్ లో 77 మంది జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ ఫేస్బుక్ లో నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి దళిత చరిత్ర మాసోత్సవంలో భాగంగా నిర్వహించాం. ఆ దళిత చరిత్ర మాసోత్సవంలో భాగంగానే కొన్ని ఎంపిక చేసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా ఈవేళ మనకు జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో అవగాహన పెంచుకోవాల్సినటువంటి ప్రతి సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు, సాధారణమైనటువంటి పౌరులు చదవాల్సినటువంటి రచనల్ని ఒక 17-18 రచనల దాకా ఎంపిక చేసి ఒక 7 వాల్యూమ్స్ కింద దాన్ని ఒక ఆఫర్ కింద మనం పెట్టాము. దానికి సంబంధించినటువంటి వివరాలు మా మిత్రుడు ఇప్పటికే ఈ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాడు. దీన్ని తర్వాత ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేస్తాం. అదేవిధంగా జంగం చెన్నయ్య గారి పుస్తకం గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అందుబాటులో ఉంది. ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లోను, అట్లాగే అమెజాన్ లోను ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది చేత చదివించడానికి మనవంతు ప్రయత్నంగా మనం కృషి చేద్దామని చెప్పి హామీ ఇస్తూ రచయిత గారికి ఈ సమావేశాన్ని I want to say thank you to Brother Veeraya garu, meeku kuda you did fantastic work and I did not mention and మీరు చాలా కృషి చేశారు. ఈ కోఆర్డినేషన్ లో కూడా you played a very critical role and మీ patience, మీ coordination was excellent and thank you and Jai Bhim. Thank you all. Thank you for making this event success. Thank you.
థ్యాంక్ యూ. Thank you. Bye bye. బాయ్. Jai Thank you, Bhim to you all and happy Dalit History Month to everyone. With all your participation. మన దళిత హిస్టరీ ఉంటుంది పోస్టర్స్. Brother Viraya garu, thank you very much again. Bye bye. Thank you, sir. Thank you. See you. Bye. Bye. ఇవి దళిత చరిత్ర మాసోత్సవంలో భాగంగా పాఠకుల ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక సంకలనం. బొజ్జా తారకం గారి సంకలనం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి సంకలనం. దళిత కోణంలో చరిత్రను పునః పరిశీలించడానికి సంబంధించినటువంటి సంకలనం దళిత హిస్టోరియోగ్రఫీ అనే శీర్షిక మీద తీసుకొచ్చాం. దళిత మహిళలలో ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తుల జీవిత చరిత్రలు, దళిత ఉద్యమంలోనూ వ్యక్తిగతంగా తమ జీవితంలోనూ కీలక పాత్ర పోషించినటువంటి దళిత నాయకులు, ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో దళిత ఉద్యమానికి సంబంధించి